విషయం చాలా జాగ్రత్తగా వినండి. మనిషి నేరం చేయలేనంత వరకు మనిషి లోకంలో తిరగడానికి స్వేచ్ఛాపరుడే. అవునే కదా? మనిషి నేరం చేయలేనంత వరకు మనిషి లోకంలో తిరగడానికి స్వేచ్ఛాపరుడే. మనిషి ఎప్పుడైతే నేరం చేశాడో, చేసిన నేరం రుజువయ్యిందో, ఆ మనిషిని జనారణ్యంలో తిరగనివ్వరు. ఎక్కడ తిరగనివ్వరు? జనారణ్యంలో తిరగనివ్వరు. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేపిస్ట్ ఉన్నాడు అనుకోండి, లేదా ఒక మర్డరిస్ట్ ఉన్నాడు అనుకోండి, లేదా ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, లేదా ఒక కూనీకోరుడు ఉన్నాడు అనుకోండి. వీడిని ప్రజలు ఎందుకు తిరగనివ్వరు అని అంటే, వీడు ప్రజలకు ప్రమాదకరంగా తయారయ్యాడు. అర్థమవుతుందా? ప్రజలకు ప్రమాదకరంగా తయారయ్యాడు గనుకనే లోకంలో కొన్ని చట్టాలు ప్రవేశపెట్టి, ఆ చట్టాలకు కొన్ని సెక్షన్లు కూడా ప్రవేశపెట్టి జనాలను, అంటే మనుష్యులను మానవత దృక్పథంతో చూడకుండా, నైతిక విలువలతో చూడకుండా మనుషులపై క్రూరమైనటువంటి చర్యలకు దిగజారిన వీరిని ఎక్కడ వేయాలంటారు? సెంట్రల్ జైలు, అవునా, కఠిన కారాగార శిక్ష వారికి విధించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తాయి. అర్థమవుతుంది? అంటే ఒక మనిషి నేరం చేయలేనంత వరకు స్వేచ్ఛాపరుడే, లోకంలో తిరగడానికి రైట్ ఉంది. అవునా? ఎప్పుడైతే నేరం చేసేడని రుజువు అవుతాదో మనిషిని తిరగనివ్వరు. వాడిని ప్రభుత్వం వారు ఏం చేస్తారు? జాగ్రత్తగా పెట్టుకొని ప్రభుత్వానికి, అంటే పోలీసు బృందం జాగ్రత్తగా పెట్టుకొని ప్రభుత్వానికి అప్పగిస్తారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్షన్లు, అంటే అది లా చదివిన వారికి అర్థమవుతుంది. ఆ సెక్షన్లు బట్టి వారికి శిక్ష విధించి వారిని కఠిన కారాగార శిక్ష అని చెప్పేసి కొన్ని విధాలుగా వారిని శిక్షిస్తారు. వారు ఆ శిక్ష అనుభవించాలి. మీకు అర్థమవుతుందా? అంటే నేరం చేసిన వాడు స్వేచ్ఛాపరుడిగా లోకంలో తిరగడానికి రైట్ లేదు. వాడిని కటకటాలు వెనక్కి పంపిస్తారు. వాడికి వేసిన శిక్ష వాడు ఏం చేయాలి? అనుభవించాలి. అర్థమవుతుందా? ఈ సెక్షన్లో మనకు అర్థం కావాలి. ఈ సెక్షన్లో మనకు అర్థం అవుతూనే దేవుని యొక్క న్యాయ విధులు ఏంటో మనకు అర్థమవుతాయి. మీకు అర్థమవుతుంది లేదు కానీ ఈ సెక్షన్లు, అంటే లోకంలో ఉండేటువంటి సెక్షన్లు మనకు అర్థమవుతూనే దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి న్యాయ విధులు ఏంటో అర్థమవుతాయి. చాలామంది ఏమంటారంటే, మీ దేవుని నమ్ముకోకపోతే, అంటే మీ దేవుడు ఎవడు, మా దేవుడు ఒకటే ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉంటాడు. నీకొక దేవుడు, నాకొక దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని అందరూ తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఆ దేవుడిని తెలుసుకొని ఆ దేవుడి దగ్గర రావాలి. ఇది పరిశోధన. ఇది మనుష్యుడు భూమి మీద పుట్టిన తర్వాత చచ్చినంత వరకు తన జీవితంలో, తన జీవిత ప్రయాణంలో తెలుసుకోవాల్సిన ఒక సత్యం. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఏది దేవుడో, ఏది దేవుడు అనబడినో, ఏది దేవుడు అనబడదో తెలుసుకో, నువ్వు చచ్చేవా, పోయేది నరకమే. అర్థమవుతుందా? అందుకే మనం తెలుసుకున్న ఈ దేవుడి ఇష్టం ఏంటి అని అంటే, దేవుడి ఇష్టం ఒకటే చెప్తున్నాడు. లోకంలో మీకు కొన్ని సెక్షన్లు ఉన్నాయని భయపడుతున్నారు లేదా? అలాంటి భయమే లేకపోతే, అంటే లోకంలో మనుషులు, అంటే ప్రభుత్వాలు శిక్షిస్తాయి అనే భయం కానివచ్చు, పోలీసు వారు శిక్షిస్తారు అనే భయం కానివచ్చు, లేదా సిబిఐ అనేటువంటి ఒక బృందం ఉంది అనే భయం కానివచ్చు. ఒకవేళ లేదనుకోండి, ఏం చేస్తారు తెలుసా? అడ్డకోలంగా డబ్బు సంపాదించేస్తారు. ఒక్కొక్కటి అకౌంట్లో 5 కోట్లు పడవచ్చు, 10 కోట్లు పడవచ్చు. అర్థమవుతుందా? 2 కోట్లు పడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి కాంటాక్ట్స్తో అగ్రదేశాలతో ఉంటారో తెలియదు. డబ్బులు మాత్రం కోట్లు పడిపోతాయి. ఇప్పుడు సిబిఐ ఉన్నది కనుక ఏం చేస్తున్నారు? అమ్మో, మీరు మా అకౌంట్లోకి నేరుగా 2 కోట్లు 3 కోట్లు వేసారు అనుకోండి, మేము ప్రభుత్వ వారికి ఏం చేసుకోవాలి? లెక్క చెప్పుకోవాలి. ఉన్నపాటు మీ అకౌంట్లో కానీ డబ్బులు ఎలా వచ్చారంటే అడిగితే ఏం చెప్తాం? ఎప్పుడు కూడా మా అకౌంట్లో డబ్బులు చూడాల. ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేస్తారు? అన్నీ ఆరాధిస్తారు తెలుసా? కాబట్టి ఇవన్నీ భూమి మీద ఉన్నాయి గనుకనే మనుషులు ఏం చేస్తున్నాడు? భయపడి జీవిస్తున్నాడు. అర్థమవుతుందా? లేదా ఒక వ్యక్తి అప్పటికప్పుడే ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసు, పక్క ఇంటి వారికి కూడా సమాచారం ఉంటుంది, వీళ్ళ దగ్గర 5 లక్షలు ఉన్నాయి, లేదా 10 లక్షలు ఉన్నాయని విషయం కూడా వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు కనుకనే వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా, వెళ్ళి మీరు ఏమడుకోండి, అప్పు ఇస్తారని చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వను నేను.
ఇప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో 5 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి అనే విషయం నీకు తెలుసు. తెలిసిన నీవు ఒకవేళ దుర్బుద్ధి పుట్టి ఆ డబ్బులు కాచేయాలనే ఆలోచన కూడా నీకు ఉంటుంది. కానీ కాచేయడానికి అవకాశం లేదు. కారణం ఏంటి? కాచేస్తే నువ్వేమవుతావు? ఒకవేళ దుర్బుద్ధి పుట్టి ఒకవేళ ఆ డబ్బులు కాచేయడానికి ప్రయత్నిస్తే ఒకవేళ కాచేస్తే నేరస్తుడు అవుతావు. నేరస్తుడు అవుతే ఇలా చట్టం ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. కటకటాల వెనక్కి వెళ్ళిపోతావు. అంటే ఈ భయం అనేది మనుషునికి ఉన్నది గనుకనే ఇదిగో ఈ చట్టం అనేది ప్రతి దేశంలో ఉంది. ఉన్నది లేదా? ప్రతి దేశాల్లో, అంటే భూమి మీద దేశాలుగా పేరుకునేటువంటి దేశాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దేశాలలో మనిషిని వాడి యొక్క ఆలోచనలను అరికట్టడానికి కానివచ్చు, వాడి ఆలోచనలో పుట్టే భయంకరమైనటువంటి విషయాలకు దానిని అణిచివేయడానికి కానివచ్చు చట్టాలని ప్రారంభించారండి. అర్థమవుతుందా? లేకపోతే రోజుకి వేల కొలది లక్షల కొలది మడ్డలు, మానభంగాలు, దోపిడీలు చూస్తాం మనం. మీకు అర్థమవుతుంది లేదు కానీ చూస్తాం చూడవా? ఈ చట్టాలు ఉన్నాయి కనుకనే చట్టాలకి మనిషి ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు. చట్టానికి లోబడిన వాడు ఎక్కడ ఉంటాడు? ఒకసారి జైలుకి వెళ్తే అక్కడ ఉంటారు అందరూ. చట్టానికి లోబడకుండా చట్టానికి వ్యతిరేకంగా చేసే పనులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారంతా అక్కడ ఉంటారు. వాళ్ళు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ బాధలన్నీ వింటూ ఉంటారు. మనకే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి భూమి మీద చట్టం ఉంది కనుక చట్టానికి ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ లోబడుతున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే భూమి మీద మనిషి ఒక చట్టాన్ని ఏర్పరచుకుంటే ఆ చట్టానికి మనిషి లోబడితే మరి దేవుడికి కూడా ఒక చట్టం ఉన్నదని మనుషులు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. మనుషులు ఎలాగైతే చట్టాలను ఏర్పరచుకొని రాజ్యాలను ఏర్పరచుకొని ఆ చట్ట ప్రకారం ఎవడైతే బ్రతకడో వాడికి శిక్ష అమలు చేస్తామని ఏమిటి చట్టాలను కలిగినట్టు వారు చట్టాలని ఈ చట్టాలు కలిగినట్టు వారు ఎవరైతే ప్రముఖులు అనుకున్న వారు పరిపాలిస్తున్నారో అలాంటి వారు ఆదేశించినప్పుడు ఆ ఆజ్ఞ కానివచ్చు, ఆ చట్టాన్ని కానివచ్చు నువ్వు లోబడినప్పుడు మరి దేవుడు కూడా చట్టం ఉంది, ఆ చట్టానికి లోబడాలని మనిషికి ఏమైనా వింగిత జ్ఞానం ఉందంటారా? లేదంటారా? వింగిత జ్ఞానం ఉండాలి. అవునే కదా? ఎవడు ఏ నేరము చేయకుండా చట్టము శిక్షించదన్న విషయం మనకు తెలుసా తెలీదా? ఏ నేరము చేయకుండా వాడి మీద అన్యాయంగా నేరారోపణ రుద్దేసి వాడిని కటకటాల వెనక్కి ఎవరు కూడా తీసుకొని వెళ్ళిపోరు. అర్థమవుతుందా? అలాగే దేవుడు కూడా చచ్చిన తర్వాత నరకంలో వేస్తాడు. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఇచ్చిన చట్టానికి ఎవరైతే లోబడరో వారిని మాత్రం దేవుడు వేస్తాడు. మీకు అర్థమైందా? దేవుడు ఒక చట్టం ఇచ్చాడు. ఆ చట్టానికి ఎవరైతే లోబడరో వారిని మాత్రమే ఎక్కడేస్తాడు? నరకంలో వేస్తాడు. అవునా? భారతదేశంలో ఉన్న రాజ్యాంగానికి ఎవరైతే లోబడరో వారిని మాత్రమే కటకటాల వెనక్కి పంపిస్తారన్న వాస్తవం మనం ఎలాగైతే నమ్ముతున్నామో దేవుడు రాయించిన చట్టానికి ఎవరైతే లోబడరో అలాంటి వారిని కూడా నరకంలో వేయడం న్యాయమా? న్యాయం కాదా? న్యాయమేనా? న్యాయమే. న్యాయం కదా? మాకు న్యాయం చేయండి అని పోలీసు వెంబడి తిరుగుతూ ఉంటారు, చట్టాలు వెంబడి తిరగరా? అప్పుడు న్యాయం చేయండి అని తిరుగుతున్న నువ్వు మరి దేవుడు విధించిన చట్టంలో దేవుని కొరకు బ్రతకకపోతే మరి దేవుడు కూడా న్యాయమే చేస్తున్నాడు. అవునా? ప్రకృతి నీ అబ్బసొత్తా నా అబ్బసొత్తా తయారుగా అనుభవించడానికి. అవునే కదా? అంటే ఒక మనిషి ప్రాణాపాయములో హాస్పిటల్లో వాళ్ళని ఐసీయూలో పెడితే ఆక్సిజన్ అనేది ఒకటి ఉంటుంది. అవునా? గంటకి ఇన్ని రూపాయలు మీరు చెల్లించాలంటాడు డాక్టర్. ఒక గంటకి మీరు ఇన్ని వేల రూపాయలు చెల్లించాలంటే అంటాడంట. అంటే ఆక్సిజన్ అనేది, గాలి అనేది అది మనకు గంటకి కొన్ని వేల రూపాయలు చెల్లించాలండి అని వాళ్ళు షరతులు వహించి పెడతారు అక్కడ. మరి భూమి మీద పుట్టిన గాలి నుంచి వచ్చినంత వరకు మనం గాలి పీలుస్తున్నాం. దేవుడికి ఏమైనా ట్యాక్స్ కట్టారా? ఏమైనా చెల్లించారా? మరి ఇదంతా ఎవరి సొత్తు? దేవుడి సొత్తే కదా? దేవుడి సొత్తేనా? దేవుడి సొత్తు. అంటే దేవుడు పుట్టించగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవదూతలు ఇస్తున్న శక్తిని మనం తయారుగా అనుభవిస్తున్నాం. కానీ దేవుని మాటకి లోబడలేదు. అర్థమవుతుందా? సూర్యుడు కానివచ్చు, చంద్రుడు కానివచ్చు, ఋతువులు కానివచ్చు. అవునా? ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఒక్క గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో సృష్టి అర్థమవుతుందా తిరగటం వలన ఋతువులు ఏర్పడుతున్నాయి. మనకు వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు, అవునా?
అన్ని ఋతువులు ఏర్పడుతున్నాయి. మరి దీన్ని త్రిప్పేవాడు ఎవడు? ఎవడు చెప్పండి, దీన్ని త్రిప్పేవాడు ఎవడు? సృష్టి తిరుగుతుందంటే గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి అని బాగా చెప్పావు. రైట్, బాగుంది. మరి దీన్ని ఎవరు త్రిప్పుతున్నారు? ఆలోచించాలా, ఆలోచించకూడదా? అవునా? ఎవరు త్రిప్పుతున్నారు తెలుసా? దేవాది దేవుడు త్రిప్పుతున్నాడండి. కష్టపడి త్రిప్పుతున్నాడు. అది మనిషికి అర్థం కావాలి. అవునా? ఏంటి మనిషి ఎలాంటి వాడంటే ఎంత తెలివిగా మాట్లాడతాడు అంటే, లేదండి సృష్టి తన అంతటా తానే తిరుగుతుందండి అంటాడు. సృష్టి తన అంతటా అదే తిరుగుతున్నాడు. దాని అంతటా దేవుని తిరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బైక్ ఉంది, బైక్ తన అంతటా అదే పోతుందా? నువ్వు తీసుకుపోవాలి దాన్ని. నువ్వు తోలితేనే వెళ్తుంది. అవునా? షిప్ ఉంది, షిప్ని నడిపేవాడు కెప్టెన్ కావాలి. కెప్టెన్ ఉంటేనే షిప్ వెళ్తుంది. అవునా? పైలట్ ఉంది, పైలట్ నడిపేవాడు ఎవరికి? పైలట్ కావాలి. అవునా? అది నడిపేవాడు ఉంటేనే వెళ్తుంది. అంటే భూమి మీద ఏదైనా సరే, ఇప్పుడు తెప్పలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా మనం సముద్ర వేట చేస్తున్నాం కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా మత్స్యకారులు కాబట్టి వాళ్ళు సముద్రంలోకి వెళ్తున్నారు. సముద్రంలోకి వెళ్తున్న ఆ బోటు దాని అంతటా అదే పోతుందా? ఇంజిన్ పెట్టుకోవాలా? ఇంజిన్ పెట్టుకొని చక్కగా ఆ కిరటాల్లో చిక్కకుండా చక్కగా డ్రైవ్ చేస్తే, చక్కగా దాన్ని వదిలితే, అవునా, కిరటాల అవతలకి వెళ్తుంది. లేదా కిరటాల్లో చిక్కుకుంటుంది, బోట్ ఏమవుతుంది? బొల్తా కొడుతుంది. అర్థమవుతుంది? అంటే దేనినైనా ఒక వ్యక్తి నడిపిస్తూనే నడుస్తుంది, లేకపోతే నడవదు. రోజు ఆర్టీసీ బస్సులు ఎక్కుతారు. ఆర్టీసీ బస్సులు నడిపేది మరి ఎవరు? చెప్పాలి, ఎవరు? ఆర్టీసీ బస్సులో జనాలు ఎక్కించిన తర్వాత డ్రైవర్ రాలేదనుకోండి, వెళ్తుంది అది ముందుకి. అవునా? అంటే బస్సును నడిపేది, ట్రైన్ నడిపేది, ఓడను నడిపేది. అవునా? ప్రకృతిలో దేనినైనా నడిపేది మనిషే. మరి సృష్టిని నడిపేది ఎవరు? అవును కదా? ప్రకృతిలో దేనినైనా నడిపేది మనిషే అయినప్పుడు మరి సృష్టిని నడిపేది దేవుడు అనే విషయం నీకు ఎలా తెలియట్లేదు, ఎలా అర్థం కావట్లేదు? అవునా? భూమి మీద మనిషి నడపకుండా ఏది ముందుకెళ్ళడానికి తెలుసు కూడా నీవే. మరి సర్వ సృష్టిని దేవుడు నడపకుండా ఎలా తిరిగేస్తుంది అనుకుంటున్నావు? దేవుడు నడిపించగా తిరుగుతుందండి అది. అంటే ఇవన్నీ మనిషికి అర్థం కావాలి, మనిషికి అర్థం కావాలి. కానీ మనిషికి ఇవన్నీ అర్థం కాక ఏంటి, తన బ్రతుకుతున్న ఈ బ్రతుకులో తన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఏంటి లాస్ట్కి దేవుడే లేడు అనే పరిస్థితికి వెళ్ళిపోయారండి చాలామంది. తెలుసా? అర్థమవుతుందా? దేవుడే లేడనే పరిస్థితికి వెళ్ళిపోయారు. దేవుడు లేడంటే ఇప్పుడు దేవుడికి ఒరిగేది ఏమీ లేదు. నువ్వు లేనంత మాత్రాన్నా సరే ఆయన లేకుండా పోడు. కానీ దేవుడు లేడు అని చెప్పుకున్న వారి గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు లేడు అని చెప్పుకున్న వారి గురించి దేవుడు చెప్పిన మాట తెలుసా? బుద్ధిహీనులు తమ నాశనము తామే ఏం తెచ్చుకుంటారు? కొనుక్కు తెచ్చుకుంటారంట. బుద్ధిహీనులు తమ నాశనం తామే కొనుక్కు తెచ్చుకుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి దేవుడు మొట్టమొదటి ఒక చట్టాన్ని ఇచ్చాడండి. ఆ చట్టాన్ని ఎలా మీరుడో ఒకసారి మనం ఆలోచిద్దాం. చట్టాన్ని మీరిన తర్వాత మనకి ఏం వర్తిస్తాయి? చట్టాన్ని మీరితే ఏమొస్తాయి? చట్టాన్ని మీరితే చెప్పాలి, నేరం ఆరోపించబడుతుంది. అర్థమవుతుందా? చట్టాన్ని మేరతే నేరం మన మీద ఆరోపించబడుతుంది. ఇప్పుడు దేవుడు కూడా ఒక చట్టాన్ని ఇచ్చాడంటండి. ఆ చట్టాన్ని ఎలా మీరారో మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తు గలదై యుండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పునా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలం గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనును. ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే సర్పం వచ్చిందంట. సర్పం వచ్చిన తర్వాత అవ్వను మోసగించడానికి సర్పం వచ్చిన తర్వాత సర్పముతో స్త్రీ సమాధానం ఇస్తుంది. ఏమని సమాధానం ఇస్తుంది చూడగలిగితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పం ఎత్తుగలదై ఉండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పునా అని అడిగింది. తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని
దేవుడు చెప్పిన అంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు. దేవుడు ఆల్రెడీ చెప్పిన దానిని మళ్ళీ ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? దేవుడు చెప్పినా అంటుంది. అంటే దేవుడు చెప్పలేదా? చెప్పాడు. దేవుడు చెప్పినా అన్నది మళ్ళీ రిపీట్ చేస్తూ దేవుడు చెప్పినా అని ఒక డౌట్కి, ఒక సందేహానికి గురి చేస్తూ ఏమంటుందంటే, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలమును గూర్చి అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో చెప్పును. అంటే ఇక్కడ స్త్రీ ఏం చెప్తుందంటే, మేము తోట చెట్ల ఫలంలో మరి అన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యన ఒక ఫలం ఉంది, ఆ ఫలమును దేవుడు మేము చావకుండానట్లు వాటిని తినకూడదని చెప్పాడు. మేము చావకుండానట్లు వాటిని తినకూడదని చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఒక చట్టం ఇచ్చాడని చెప్తుంది స్త్రీ. దేవుడు మాకు చట్టం ఇచ్చాడు, ఆ చట్ట ప్రకారంగా మేము ఏం చేయకూడదు, తినకూడదు, వాటిని ముట్టకూడదు వాటిని అని అన్నప్పుడు ఆ స్త్రీతో సర్పం ఏమంటుందో ఒకసారి మనం చూడగలిగితే, ఏమంటే 5వ వచనం, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అబ్బా, ఏం చెప్పిందండి? లాస్ట్కి దేవుడికే తెలియదు అని చెప్తుంది. అర్థమవుతుందా? ఆఖరికి దేవుడికే తెలియదు. అసలు దేవుడికే తెలియకుండా మీకు ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. అసలు వాటిని మీరు ముట్టుకుంటే, ఆ ఫలములు మీరు ముట్టుకుంటే చావనే చావరు, ఒక్కసారి ముట్టుకోండి అని ఫలముల దగ్గరికి తీసుకెళ్ళిందండి. ఎక్కడ తీసుకెళ్ళింది? ఫలముల దగ్గరికి తీసుకెళ్ళింది. ఫలముల దగ్గరికి తీసుకెళ్ళిపోయినప్పుడు ఏంటి, ఆ ఫలములు వీళ్ళకి ఎలా కనిపిస్తున్నాయంట? ఏంటి, ఫలముల దగ్గర తీసుకెళ్ళిపోయింది. ఏమంటే ఈరోజు చెడు అనేది మనుషుల్లోకి ఎలా వస్తుంది అని అంటే, చెడు అనేది మనుషుని యొక్క హృదయంలోకి ఎలా వస్తుంది అని అంటే, ఏంటి, ఎవడో చెబుతూనే వస్తుందండి, చెప్పకుండా మనుషుని హృదయంలోకి వెళ్ళదండి చెడు అనేది. అర్థమవుతుందా? ఎక్కడో వింటూనే వస్తుందండి మనుషుని హృదయంలోకి చెడు. వినకుండా చెప్పకుండా మనుషుని హృదయంలోకి చెడు అనేది ప్రవేశపడదు. ఏంటి, అప్పుడప్పుడు చూడండి, పిల్లల దగ్గర చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళే. పిల్లల దగ్గర పలకకూడని పదాలు పలుకుతూ ఉంటారు. పిల్లల దగ్గర చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. పిల్లలు చూడకూడని దృశ్యాలు వారు ముంగిట చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల పిల్లలు చెడిపోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఏమండి, పిల్లల ముందే ఏమండి డ్రింకింగ్ చేస్తారు, పిల్లల ముందే ఏంటి బూతులు మాట్లాడుతూ ఉంటారు, పిల్లల ముందు అసభ్యకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆ ప్రభావం అంటే పిల్లల మీద పడుతుంది. అందుకే వారు కూడా చిన్ననాటి నుండి బూతులు నేర్చుకోవడం కానివచ్చు, ఏమండి అసభ్యకరమైన పనులు చేయడం నేర్చుకోవడం కానివచ్చు, ఏమండి రకరకాల పనులు వారు కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అని అంటే ఏంటి, వారు ఎవరు చూసి నేర్చుకుంటున్నారు అంటే సమాజంలో చెడిపోయిన వారిని చూసి నేర్చుకుంటున్నారండి. ఏమండి, అప్పటి వరకు ఇక్కడ అవ్వ ఏంటి దేవుడు చెప్పాడు వాటిని ముట్టకూడదు తినకూడదు దేవుడు మాకు ఆజ్ఞాపించాడని చక్కగా సమాధానం ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఏంటి, వాడు వచ్చి చెప్పిన తర్వాత పాపానికి ఎలా ఎడిట్ అయిపోతుంది చూడండి, పాపానికి ఎలా ఎడిట్ అయిపోతుందో. వాడు అంటున్నాడు, అందుకు సర్పం మీరు చావనే చావరు, యాలి అనగా మీరు వాటిని తినుతునమన మీ కళ్ళు తెరవబడననియు మీరు మంచి చెడును ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియని స్త్రీ చెప్పగా. ఏమండి, మనుషులు ఎందుకు ఎక్కువగా చెడు చేయడానికి ఇష్టపడతారు అని అంటే, ఆ చెడు చేసిన తర్వాత మీరు ఒక ఆనందం పొందుతారు అని ఒక విధానంలో మోటివేషన్ ఇవ్వటం వల్ల ఈరోజు మనుషులు చెడు చేయడానికి ఇష్టపడతారండి. అలాంటి మోటివేషన్ చేశాడు ఇక్కడ అపవాదిగాడు. చెడును పరిచయం చేసిన వాడు ఆ చెడుని బట్టి చెడిపోయిన తర్వాత ఎవడు కూడా మళ్ళీ కాపాడు ఆదుకోడండి. ఈరోజు మనుషులు చూడండి, ఎవడరా నీకు త్రాగుడు నేర్పించాడు అని అంటే, అరే నేను ముందు బాగానే ఉండేవాడిని కానీ వాడేరా మా ఫ్రెండ్ రా, వాడే నాకు త్రాగుడు నేర్పించాడు రా అంటాడు. అర్థమవుతుందా? వాడే మాకు త్రాగుడు నేర్పించాడు రా అంటాడు. అంటే త్రాగుడు నేర్పించిన వాడు, ఆ త్రాగుడు ఎవరికైతే నేర్పించాడో వాడు త్రాగి వాడి వ్యసనపరుడు అయిపోయి వాడి వ్యసనపరుడు తనానికి పిల్లలు భార్య ఆస్తులు అన్నీ కూడా పాడు చేసుకొని లాస్ట్కి రోగి అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవడైతే త్రాగుడు వాడికి అలవాటు చేస్తాడో వాడు పోని ఆ ఆఖరి క్షణాలను చూడడానికి వస్తాడా? రాడండి. చెడును మాత్రం పరిచయం చేస్తారు.
చెడును మాత్రం పరిచయం చేస్తారు. ఏంటి వారు చెడిపోయినప్పుడు ఎవడు కూడా వాడు దరిదాపుల్లోకి రారండి. ఏంటి నాకు తెలిసినటువంటి ఏంటి మా మామయ్య గారే ఏమండి, వాళ్ళది రాజనగరం ప్రాంతం. ఏంటి అతడు కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి ఏంటి అవి పానపరాకులు గుట్టకాలు ఏమండి అవి ఏవైతే ఉన్నాయో ఇటువంటి పానపరాకులు ఏమండి ఈ కొయినాలు ఇలాంటివన్నీ వేసేసుకొని ఏమండి లాస్ట్కి ఆయన దవడ ఎముకంతా తినేసిందండి. క్యాన్సర్ వచ్చేసింది. లాస్ట్ దవడ ఎముకంతా తినేసింది. ఏంటి దేనివల్ల ఇతనికి రోగం వచ్చింది అని హాస్పిటల్కి తీసుకెళ్తే, కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటి డాక్టర్ ఏమంటే బృందం అంతా చెప్పిన విషయం ఏంటి తెలుసా, ఇతడు ఆ పానపరాకలు కానివచ్చు, ఆ కైనాలు కానివచ్చు ఏవైతే వేసుకున్నాడో దాని ద్వారా ఈ యొక్క రోగం ఏర్పడింది. దయచేసి వాటిని వేసుకోకూడదు, వాటిని తినకూడదు, డ్రింకింగ్ చేయకూడదు అని చెప్పినప్పుడు కూడా ఏమంటే రోగం ఆగలేదండి. రోగం కంటిన్యూ అయిపోయింది. ఇక లాస్ట్కి ఆ వ్యాధితోనే చనిపోయాడు. అంటే ఇప్పుడు పుట్టుకతోనే ఆయన ఏమండి ఆ పానపరకలు కానివచ్చు, ఆ కైనాలు కానివచ్చు, ఆ డ్రింకింగ్ కానివచ్చు పుట్టుకతో రాలేదండి. ఆయనగా చూశాడు, లోకంలో ఎవరో త్రాగడం చూశాడు, ఎవరో వేసుకోవడం చూశారు. అలా త్రాగిన వాడు, అలా వేసుకున్నవాడు ఏమండి అలవాటు చేయించాడండి. అలవాటు చేయించాడు, మోటివేషన్ చేశాడు. మరి వేసుకోరా, ఏమి అవ్వదురా. ఏమండి ఎక్కువ శాతం వీటిని ఎవరు వేసుకుంటారంటే సముద్ర ప్రాంతంలో మన వాడబలిజీ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు వీటిని. సముద్ర ప్రాంతంలో మన వాడబలిజీ వాళ్ళు, నెక్స్ట్ ఏమండి ఆ ఒడిశాకు సంబంధించినటువంటి ఆ వడ్డోళ్ళు అన్న వాళ్ళు కూడా వీటిని ఎక్కువ వేసుకుంటారండి. వీటిని ఎక్కువ వేసుకుంటారు. అండ్ మన వాడ ప్రాంతంలో వాడబలిజీ వాళ్ళు ఎక్కువగా దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, ఈ మత్తు పదార్థాలు ఎందుకు ఉపయోగిస్తారంటే ఏమండి వాళ్ళు చెప్పే విషయాలు ఏంటో తెలుసా, వాళ్ళు చెప్పే విషయాలు కూడా చెప్తారు. ఒరే నువ్వు చలికి తట్టుకోలేకపోతున్నావా, అయితే డిలాక్స్ వేసుకోరా. నువ్వు చలికి తట్టుకోలేకపోతున్నావు, అయితే కొయినా వేసుకోరా. నువ్వు చలికి తట్టుకోలేకపోతున్నావా, అయితే ఇదిగోరా ఈ డ్రింకింగ్ చేయరా, చలికి తట్టుకుంటావు, ఎనర్జీ వస్తుంది, పని బాగా చేస్తావు అని చెడును ఏమిటి నేర్పించేశారు తెలుసా. అందుకే ఎక్కువ శాతం ఏంటి ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఏమిటి ఆ సహోదరులు ఎక్కువగా ఈ వ్యసనాలకి అలవాటు పడిపోతారండి. ఎందుకంటే వాళ్ళు 3-4 days నీటిలో ఉండి ఫిషింగ్ చేయడం కానివచ్చు, ఆ ఫిషింగ్ చేస్తున్నటువంటి తరుణంలో వారి చెలికి తట్టుకోకపోవడం కానివచ్చు, ఏమండి ఇలా అలవాటు చేసేస్తారండి. జ్ఞానం ఉన్నడైతే వాటి వైపుకి వెళ్ళిపోడు, కానీ జ్ఞానం లేని వారు చాలామంది దాన్ని వశం అయిపోయి అంటే ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. ఎందరో ఉన్నారండి. ఏమండి నేను కూడా ఒకప్పుడు వేటకి వెళ్ళిన వాడిని, అది మీ అందరికీ తెలుసు. ఏమండి వేటకి వెళ్ళిన నా జీవిత అనుభవంలోని ఎందరో తెలుసా, ఎందరో మరి వేసుకోరా, ఏమి కాదురా వేసుకోరా అనేవారు తెలుసా. ఏమంటే ఆ విధంగా మోటివేషన్ చేయడం వల్ల, ఆ వాతావరణంలో వాళ్ళు ఉండిపోవడం వల్ల, అయితే వీళ్ళు వేసుకుంటున్నారు కదా నాకేంటి అసలు అని నేను కూడా వేసుకుంటాను అని వేసుకున్న వారు ఎందరో ఉన్నారు. పాడైపోయి చనిపోయిన వారు కూడా ఎందరో ఉన్నారండి. తెలుసా విషయం మీకు. ఏంటి ఒరిస్సా ప్రాంతంలో ఏమండి నేను ప్రాక్టికల్గా చూసిన విషయం ఏంటి, ఒరిస్సా ప్రాంతంలో ఎక్కువ శాతం ఏంటి చాలామంది ఏమండి నాకు తెలిసినంత మట్టుకు భర్తలు చనిపోయిన ఆడవారు ఎక్కువ ఉంటారండి అక్కడ. చాలామంది చూశాను తెలుసా. ఎందుకు చనిపోయారంటే కారణం ఏంటి తెలుసా, చిన్న వయసులోనే 45-50 సంవత్సరాలను చనిపోయిన వాళ్ళు ఎక్కువ సంఖ్య ఒరిస్సా ప్రాంతంలో తెలుసా. ఎందుకు చనిపోయారంటే రీజన్ ఒకటే, మద్యం విపరీతంగా సేవించడం వల్ల, పానపరాకులు ఏమిటి డిలాక్స్లు ఇలాంటి మత్తు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏంటి అనారోగ్యం పాడైపోయి త్వరగా లివర్ పాడైపోవడం వల్ల ఏమిటి త్వరగా చనిపోయేవారండి. చాలామంది చనిపోయారండి అలాగా, చాలామంది. అంటే చెడుని నేర్పించున్నాడు బాగా ఉన్నాడు, చెడుని నేర్పించిన వాడు ఏంటి వాళ్ళు పుట్టుకతో అలవాట్లు లేవు. వాళ్ళకి పుట్టుకతో ఎవరికి కూడా ఇలాంటి అలవాట్లు ఉండవు. వాళ్ళు ప్రయాణించే ప్రయాణంలో ఏమిటి ఎవరైతే పనికి మాలిన వారు బ్యాచ్ ఉంటారో అలాంటి వారు అలవాటు చేస్తారండి. వేసుకోరు, ఏమీ కాదురా అంటారు. ఏమండి అర్థమవుతుందా, వేసుకో ఏమీ కాదురా, కొంచెమే వేసుకోరు అంటారు. అవునా. ఫస్ట్ చిన్న మోతాదు కొప్పుతో ఏంటి 90 ml అంటారు కదా, అలాంటి దాంతో ప్రారంభిస్తారండి. ఆ తర్వాత లెక్కర్ కావాలి ఆడికి, ఎక్కదు. ఆ తర్వాత లెక్కర్ వేసినా సరే ఆడికి ఎక్కదు. ప్రారంభంలో కొద్దిగానే ఉంటుంది పాపం, కానీ దాని వశం అయిపోయేంతవరకు అది తీసుకుని వెళ్ళిపోతాయి. ప్రారంభంలో చిన్నగానే ఉంటుంది, లాస్ట్కి ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోద్ది అంటే ఏంటి పెట్టులో డబ్బులు ఉన్నాయంటే తాళం కప్పలు ఏంటి బద్దలు కొట్టి అందులో డబ్బులు తీసుకువెళ్ళిపోయి అంతవరకు తీసుకెళ్ళిపోద్ది. అర్థమవుతుందా. భార్య ఏదో వస్తువు కొనడం కోసం అని డబ్బులు స్టోర్ చేసుకుని ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి వరకు తీసుకెళ్ళిపోద్ది. అయ్యా ఇదిగో స్కూల్ ఫీజు కట్టాలి, పిల్లోడు స్కూల్ ఫీజు కట్టాలి అయ్యా అన్నా సరే వినడం
తెలుసా? అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు విషయాలని చెప్తున్నాను అంటే, చెడును పరిచయం చేస్తారు. కానీ ఆ చెడును పరిచయం చేసిన తర్వాత ఆ చెడుని బట్టి చెడిపోయిన వాడిని చూడటానికి కూడా రారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ చెడును పరిచయం చేసిన వాడు ఆ చెడుని ఎవరికైతే పరిచయం చేశాడో వాడు చెడిపోయినప్పుడు చూడటానికి కూడా రారు. ఇక్కడ చూడండి, చెడుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు చూడండి. ఏంటి, ఏ విధంగా వీడు పరిచయం చేస్తున్నాడు చూడగలిగితే 5వ వచనం, అందుకు సర్పం మీరు చావనే చావరండి. చెడు జోలికి వెళ్తే మనుషులు చనిపోరా? బైబిల్ అదే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ కాలమునకు ముందు మీరు ఎలా చనిపోదురు అన్నాడు. మీ కాలమునకు ముందు మీరు ఎలా చనిపోదురు అంటే అర్థం ఏంటి? మీ కాలమునకు ముందు అంటే దేవుడు సగట మనిషికు ఒక 60-70 సంవత్సరాలు నియమించాడు. 60-70 సంవత్సరాల వరకు నీ బ్రతుకు ప్రయాణాన్ని కొనసాగించకుండా మధ్యలోనే పోతున్నావు అంటే నీ కాలమునకు ముందు నువ్వు ఎలా చనిపోదువు? అధికముగా దుర్మార్గు పనులు చేయకుము అన్నాడు. అధికముగా అంటే ఎక్కువగా చెయ్యకు నాన్న. అధికముగా దుర్మార్గు పనులు చేస్తే ఏమవుతావు? నీ కాలమునకు ముందే పోతావు. దేవుడు నీకు కాలాన్ని నియమించాడు. ఆ కాలం రాకుండా నువ్వు మధ్యలో ఏమవుతున్నావు? పోతున్నావు. కారణం ఏంటంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయడం మనిషికి అలవాటైపోయింది. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అందుకు సర్పం మీరు చావనే చావరు మోటివేషన్ చేస్తుంది. మీరు అది తింటే చచ్చిపోరు. అర్థమవుతుందా? తింటే చచ్చిపోరు. రే త్రాగితే చచ్చిపోతారంటే కదంటారా? మరి తింటే ఏంటి రోగాలు వస్తాయని కదంటారా? అంటే మరి తింటే రోగాలు రావరా, త్రాగితే చచ్చిపోరా? ఎవడరా చెప్పాడు నీకు? మరి ఏమి తినలోనాడు చచ్చిపోతున్నాడు? ఇదొక ఎగ్జాంపుల్ వాళ్ళకి. ఎవరికి? పనికిమాలిన ఎదవలకి. అర్థమవుతుందా? ఏమీ తినలోని చనిపోతున్నాడు, ఏమీ త్రాగలోనోడు చనిపోతున్నాడు. త్రాగినోడే బాగున్నారా అంటాడు మళ్ళీ వాడే. అర్థమవుతుందా? త్రాగినోడే బాగున్నాడంట, అవి తిన్నోడే బాగున్నాడంట. ఏమీ తినలోనోడు చచ్చిపోతున్నాడంట, ఏమీ త్రాగలేనోడు చచ్చిపోతున్నాడంట. నాకు అర్థంగా అడుగుతాను, అసలు ఏమీ తాగలేనోడు ఏమీ తినలేనోడు చనిపోతున్నాడు అంటే అది ఏ కారణం చేత చనిపోతున్నాడు? దానికి కూడా రీజన్ ఉంటుంది. అర్థమవుతుందా? దానికి కూడా రీజన్ ఉంటే వాడు శరీరంలో ఉన్న రోగాలు కానివచ్చు. అవునా? వాడు శరీరంలో ఉన్న రోగాలు కానివచ్చు. దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలం అక్కడి వరకు ఇచ్చాడు, దాన్ని బట్టి కానివచ్చు. అవునా? మరి నీకు వచ్చిన రోగంతో, నీకు వచ్చిన వ్యాధితో వారి కుటుంబాన్ని బాధ పెడుతున్నావు కదరా. అవునా? ఒక మనిషి అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోతున్నాడంటే అది అకాల మరణం. అది అవునా? దేవుడు పిలుచుకున్నాడు. చిన్నపిల్లలు చనిపోతున్నారు, పుట్టుకతో చనిపోతున్నారు. అవునా? మరణానికంటే వయసు భేదం లేదు. పుట్టినోడు చచ్చిపోతాడు, ముసలోడు చచ్చిపోతాడు, మధ్య వయసులోడు చచ్చిపోతాడు. అవునా? యవన వయసు కలిగినోడు చచ్చిపోతాడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. ఆ మరణం లెక్కలోకి ఎవరికి రాదు. అవునా? మరి నువ్వు రోగంతో మరణిస్తున్నావు కదా. నీ రోగానికి కష్టపడిన తల్లి కొడుకులు కూతుర్లు అందరూ కష్టపడిన డబ్బులు ఎట్టినా నీ రోగం ఏమవట్లేదు కదా. మరి దీంతోనే కదా అసలు ప్రమాదం వచ్చేది. అవునా? నువ్వు రోగాన్ని కొని తెచ్చుకొని ఆ రోగాన్ని నయం చేసుకోవడానికి హాస్పిటల్లో అందరూ తిరుగుతూ, అందరినీ బాధపడుతూ, అందరినీ శ్రమకు గురి చేస్తూ, అందరినీ కష్టపెడుతూ, నీ బ్రతుకు కాలం అందు ఏ ప్రయోజనం లేనటువంటి బ్రతుకుతూ మళ్ళీ ఎలాంటి ఫిలాసఫీలు మళ్ళీ త్రాగడంలో చచ్చిపోవట్లేదు ఏట్రా, తినలోనాడు చచ్చిపోవట్లేదు ఏట్రా, తిన్నోడే బాగున్నాడ్రా, మళ్ళీ ఇవి ఒక ఫిలాసఫీలు. ఏమంటే దేవుడు విధించిన మరణాన్ని ఎవడు కూడా ఆపలేడే. కానీ నీ అంతటి నువ్వు మరణాన్ని కొని తెచ్చుకోకు. అర్థమవుతుందా? నీ అంతటి నువ్వు వ్యాధిని కొని తెచ్చుకోకు, నీ అంతటి నువ్వు రోగాన్ని కొనుక్కొని తెచ్చుకోకు. అందుకే ఇదిగో ఆ పాన పరాకులు, ఆ డిలాక్స్లు ఈ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టే వాడు ఏమంటాడంటే దాని మీద ఒక మాట రాస్తాడు. అర్థమవుతుందా? స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్. అవునా? స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అంటే ఏంటి? పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఏంటి? మద్యం సేవించిన డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. డ్రింకింగ్ చేయటం, మద్యం సేవించిన ఆరోగ్యానికి హానికరం. ఎందుకు చెప్పాడు వాడు? వాడు తింగరోడా, తెలివి లేనోడా? ఇవి వేసుకుంటే నీకు ప్రమాదం వస్తుందని ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు. ఇవి వేసుకుంటే నీకు రోగం వస్తుందని ముందుగానే తెలియపరిచారు వాళ్ళు. ఇవి వేసుకుంటే నీకు రోగం వస్తుంది, నువ్వు మంచాన పడతావు, నిన్ను 10 మంది తోడొట్టుకొని వెళ్తాడు, నిన్ను 10 మంది ఇక్కడ పొట్టలోని అవి దింపుతారు,
నువ్వు 1 కన్నా 2 కన్నా బెడ్ మీద నీకు జరిగితేరా నాన్న మరి వేసుకుంటాను చెప్పారు లేదా? చెప్పారు. చెప్పినా సరే వాటిని ఏమంటే మనిషి ఆస్వాదిస్తున్నాడంటే చెడుకు అలవాటు పడ్డాడు. అందుకే ఏమంటే అలాంటి విషయాల గురించి దేవుడు బైబిల్లో రాయించాడు తెలుసు. అందుకే క్రైస్తవులైన వారు దుర్వ్యాపారాల్లో పాలుభాగస్తులు ఉండకూడదు. దుర్వ్యాపారాలు అంటే ఒక మనిషికి హానికరమైనటువంటి పదార్థాలు అమ్మడం కానివచ్చు, ఒక మనిషికి హానికరమైనటువంటి వృత్తిని చేయడం కానివచ్చు. ఈ రెండు చేయకూడదు. అలా చేస్తే దేవుడు వారిని చెడుగుడు ఆడేస్తాడు. అది మాత్రం వాస్తవం. అర్థమవుతుందా? వ్యాపారాలు చేయి, నువ్వు కష్టార్జితం. అర్థమవుతుందా? కట్టికవాడు అంగట్లో ఏదైనా కొనికి తినమన్నాడు అంటే అర్థం ఏంటి? తిని బండారాలు, తినే వస్తువు ఏదైనా అమ్ముకో. అర్థమవుతుందా? మనిషిని ఆరోగ్యాన్ని పాడు చేసి ఏది కూడా నువ్వు అమ్మకు. దేవుడిచ్చిన అవయవాలు, తల్లి గర్భంలో దేవుడిచ్చిన అవయవాలు మళ్ళీ పోతే దొరకవు. అలాగ పాడు చేసే పదార్థాలు నువ్వు అమ్మొద్దు అని చెప్పాడు. అలా పాడు చేసే పదార్థాలు నువ్వు అమ్ముతున్నావు అని అంటే దేవునికే వ్యతిరేకంగా నువ్వు వ్యాపారం చేస్తున్నావు. మరి దేవునికే వ్యతిరేకంగా చేసిన వ్యాపారం నిలిచిపోద్దా? ఉంటుందా? ఉండదు. ఒకవేళ డబ్బులు వచ్చినా ఏదో రూపంలో ఖర్చు అవుతాయి. ఏంటి దుర్వ్యాపారాలు చేసినప్పుడు ఎవడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదండి. తెలుసా విషయం? ఏమండి మన బంగారంపేటలోనే ఒకసారి ఆలోచించుకోండి. బంగారంపేటలోనే సారాలు అమ్మునోళ్ళు కానీ వచ్చన్నా ఏదైనా అమ్మునోళ్ళు కానీ వచ్చి ఎవడు బాగుపడిన చరిత్రలో ఉండదండి. తెలుసా? కోనరకలో ఎంతోమంది దుర్వ్యాపారాలు సారాల బట్టీలు పెట్టి అమ్మునోళ్ళు ఈరోజు తినడానికి తిండి దికాణం లేకుండా రోడ్ల మీద పడిపోయారు. తెలుసా? దుర్వ్యాపారం చేసినప్పుడు ఆ క్షణానికి ఏదో సంపాదిస్తున్నాం అన్నది ఉంటుంది తృప్తి. ఆ క్షణానికి ఏదో సంపాదిస్తున్నామని తృప్తి ఉంటుంది తప్ప ఖచ్చితంగా వాడు ఆ సంపాదనతో జీవిత కాలాన్ని సుకన్యాసంగా వాడు లీడ్ చేయలేడు. ఇది వాస్తవం. బైబిల్లో దేవుడు రాయించాడు. అర్థమవుతుందా? ఏమండి ఇక్కడ అపవాది గారు ఏ విధంగా ఎక్కిస్తున్నాడు చూడండి. ఏమండి ఏ విధంగా మాట్లాడుతూ ముచ్చటిస్తున్నాడు చూడండి. ఏమండి ఆడంటున్నాడు, అందుకు సర్పం మీరు చావనే చావరు, యాలయనగా మీరు వాటిని తినేదనో మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడుల్ని ఎరిగిన వారే దేవదూతల వారు ఉందిరని దేవునికి తల్లిన స్త్రీతో చెప్పగా. అబ్బా ఏ మోటివేషన్ అండి! వండర్ఫుల్ మోటివేషన్ కదా. మీరు దేవదూతల వాళ్ళే అయిపోతారు తింటే. అవునా? ఏదో సన్నంగా ఉన్నావా, బీరు తాగరా, ఏమవుతావు? లావుగా వచ్చేస్తావు, గ్లామర్ వస్తుంది అంటారంట. వీడికి మాటలు చెప్పిన వెంటనే ఏమో గ్లామర్ వస్తుందంట, కొంచెం ఒళ్ళు వస్తుందంట, నా వైపు అసలు ఎవరో చూడట్లేదు, పోనీ గ్లామర్ అన్న ఒళ్ళని వస్తా, నా వైపు నలుగురన్న చూస్తారు. అవునా? ఈ మాటలను చెప్పబెట్టు కదండి. ఇలాగా ఫస్ట్లో స్టార్టింగ్ ఇదేనా? దేనికిరా తాగుతున్నావు అంటే ఎనర్జీ కోసం అండి. దేనికి? ఇందులో ఏమీ లేదండి. 5% ఆల్కహాల్ మాత్రం ఉంటుందండి బీర్లో. మీకు తెలుసా అంటాడు. మళ్ళీ మనకు తెలియనట్టుగా అరే 1% ఉన్న 2% ఉన్న ఆల్కహాలే, మద్యమే. అది 5%, 6%, 10% అని కాదు, కౌంటింగ్ రాదు అక్కడ. ఆల్కహాలే. ఫస్ట్ బీర్ అంటావు, ఆ తర్వాత బ్రాందీ అంటావు. అవునా? తర్వాత ఇస్కీ అంటావు, తర్వాత ఏదేదో అంటావు. ఏంటి ఎంత చక్కగా ఇడు మోటివేషన్ చేస్తున్నాడు చూడండి. అందుకు సర్పం మీరు చావనే చావరు. అబ్బా సర్టిఫై చేస్తున్నాడు. వాడు బల్లగుద్ది మరి చెప్తున్నాడు. మీరు తింటే ఏమవరంట? చావనే చావరు. అవునా? ఒరే తాగితే రోగాలు వస్తాయి, తింటే రోగాలు వస్తాయి అంటే రే రోగాలు రావు, ఏవి రా, గాడిద గుడ్డేదిలే, తిను అంటారు. తిన్నావు వచ్చిందా రోగం? అవుతాడు మిల్లాడే. ఏమండి తిన్న వెంటనే ఏది రాదు, కొన్నాళ్ళకి వస్తుంది. అవునా? అవునే కదా. ఏంటి అప్పుడప్పుడు ఏంటి మా కిరాణా షాప్ దగ్గర కూడా చాలామంది ఏమంటారంటే పెట్రోల్ వచ్చినప్పుడు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మోసపోయారు కాబట్టి మోసపోయిన ఆలోచనలతో కొన్ని అడుగుతారు. బ్రదర్ ఇందులో ఏమైనా కలిపారా అంటారు. ఎంతలోని చెప్పాలి? ఎంతలోని? పెట్రోల్లోని. అర్థమవుతుందా? ఎందుకు అడిగాడు ఆ మాట? ఎందుకు అడిగాడు? వాస్తవం మనం ఏం కలపం, మనం జెన్యున్గా చేసుకుంటాం దేవుని బిడ్డలు కాబట్టి ప్రతి వ్యాపారం. ఆడు ఎందుకు అడిగాడు తెలుసా మాట? అందులో ఏమైనా కలితే ఏమైపోద్ది? బండి బోరుకు వచ్చేద్ది బ్రదర్. బండి దేనికి వచ్చేద్ది? బోరుకు వచ్చేద్ది. ఇప్పుడు వెంటనే రాదు, అది కొంత టైం పడుతుంది. ఆ టైం పడబడికి ఏమవుతుంది? అది బోరుకు వచ్చేది. అంటే కలితి అనేది కలిస్తే బండి బోరుకు వచ్చేది అని తెలిసిందా నీకు? మరి కలితిని నీ దేహంలోకి పంపిస్తే నీ బండి బోరుకు వచ్చేదా? వస్తుందా రాదా? వస్తుంది. అది కూడా త్వరగా రాదు, వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు పెట్టుబడి పెడతావు. నీకు అర్థమవుతుందా? బైకులు పెట్రోల్ వేసుకునేటప్పుడు ఇందులో ఏమైనా కలిసిందా అని అడుగుతారు.
కలిసిందంటే అర్థం ఏంటి? బండి బోరుకు వచ్చేస్తే ఏం పెట్టాలి? పెట్టుబడి పెట్టాలి, పెట్టకూడదా? పెట్టాలి. అంటే ఒక సాధారణమైనటువంటి బైక్‌ని తోలే విషయంలో నువ్వు అంత కేర్ తీసుకున్నప్పుడు, ఒక సాధారణమైనటువంటి వెహికల్ తోలే విషయంలో నువ్వు అంత కేర్ తీసుకున్నప్పుడు, మరి నీ దేహం అనేది, నీ దేహంలో ఉన్న అవయవాలనేవి బయట ఎక్కడక్కడ దొరకవు కదా! అవునా? నిన్ను తయారు చేసిన వాడు మ్యానుఫ్యాక్చర్ ద గాడ్ అంటే దేవుడు నిన్ను తయారు చేశాడు. ఈ పార్ట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. దేవుడు ఎవరికి ఇవ్వలేదు? ఇక్కడ ఉన్న కంపెనీదారులకు ఎవరికి ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న కంపెనీదారులకు ఎవరో ఊపిరితిత్తులు అమ్మబడును, లివర్లు అమ్మబడును అంటే వెళ్ళి తెచ్చుకుంటాం, కొని తెచ్చుకుంటాం, బిగించుకుంటాం. మరి భూమి మీద ఎక్కడైనా అమ్మబడ్డాయి? అవునా? నీ బండి బోరుకు వచ్చేస్తే, నీ బైక్ బోరుకు వచ్చేస్తే ఆ స్పేర్ పార్ట్స్ అనేవి అమ్మబడుతున్నాయి. వెళ్ళి కొని తెచ్చుకుంటాం మనం, మళ్ళీ బిగించుకుంటాం, మళ్ళీ బండి బాగా వెళ్తుంది. అవునా? అంటే స్పేర్ పార్ట్స్ అనేవి అమ్మబడుతున్నాయి, అవి తెచ్చుకుంటాం, బిగించుకుంటాం. కానీ అవి ఉన్నాయని తెలిసినప్పుడు కూడా నువ్వు జాగ్రత్త పడుతున్నావు. కానీ నీ లోన అవయవాలు భూమి మీద లేవు అని తెలిసినా నువ్వు జాగ్రత్త పడట్లేదు. ఏమైపోతున్నారండి మనుషులు? అవును కదా? అవునా? మనిషి ఎంత అజ్ఞానానికి పోతున్నారు చూడండి. అంటే మనిషి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, ఇన్ని ఆలోచనాత్మకంగా ముందుకెళ్తున్నాడు. కానీ మనిషి తన దేహం విషయానికి వచ్చేసరికి అజాగ్రత్తగా ఉంటున్నాడండి. అజాగ్రత్తగా ఉంచేవాడు ఎవడో తెలుసా? అపవాదిగాడు. కారణం తెలుసా? మన మంచి కోరుకున్న వాళ్ళలాగా ఉంటాడు, మన దోస్తులాగానే ఉంటాడు, మన క్షేమం కోరుకున్నలాగా ఉంటాడు. కానీ వాడితోనే మనకి ఏం జరిగిస్తాడు తెలుసా? చెడు జరిగిస్తాడు. అవునే కదా? వాడేనండి అపవాదిగాడు. అంటున్నాడు చూడండి, వాడు వాళ్ళు మంచి కోరుకున్నట్టుగా చెప్తున్నాడు. వాళ్ళు మంచి కోరుకుంటున్నాడు అక్కడ? వాళ్ళు మంచి కోరుకున్నాడు కాదు. వాళ్ళు మంచి కోరుకున్నాడు కాదు, కానీ వాళ్ళు మంచి కోరుకున్నట్టుగా అంటున్నాడు చూడండి. అందుకు సర్పం, మీరు చావనే చావరు. నేను చెప్తున్నానరా, మీరు చావనే చావరు. అలా చావరు అని అంటూ ఏమంటున్నాడు? యాదయాన్ని మీరు వాటిని తిని తినమనా? మీ కన్నులు తెరవబడనని. మీ కన్నులు తెరవబడతాయర్రా అంటే అప్పటి వరకు కన్నులు మూసిపోయాయి ఏంటి? అప్పటికి కన్నులు ఉన్నాయి, తెరవబడ్డాయి. అర్థమవుతుందా? మీ కన్నులు తెరవబడినాని అంటే అర్థం ఏంటో తెలుసు? ఆధ్యాత్మికమైన జ్ఞానంలో పోతారా మీరు అంటున్నాడు. చాలా విషయాలు తెలుసుకుంటారు అంటున్నాడు. మోసగించువాడు ఇలాంటివి చెప్తాడు, చాలా జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? మోసగించుకోడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడో తెలుసా? మీరు అదే అయిపోతారండి, ఇదే అయిపోతారండి, మీకు అది వచ్చేస్తుందండి, ఇది వచ్చే. అర్థమవుతుందా మీకు? మోసగించువాడు ఇదే మోటివేషన్ చేస్తాడు. అర్థమవుతుందా? ఏంటి గతంలో చాలా కంపెనీలు ఏమండి ప్రజల్లోకి వెళ్ళాయండి, చాలా కంపెనీలు. అర్థమవుతుందా? అబియా గోల్డ్ అని, అగ్రి గోల్డ్ అని. అర్థమవుతుందా? ఇలాంటి కంపెనీలు చాలా కంపెనీలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఏం చెప్పేవారు తెలుసా వాళ్ళు? ఏం చెప్పారు? మీరు 3 సంవత్సరాలు కట్టారు అనుకోండి, ఏమవుతుంది? మీరు 30 ఏళ్ళు కడితే ఎంత వచ్చేద్ది? ఎంత వచ్చేద్ది? 1,50,000 వచ్చేద్దని నేను చెప్పారు. అలా అంటే అలాంటి మోటివేషన్లు ఉన్నాయి, జరిగాయి. 30 ఏళ్ళు కడితే 1,50,000 వచ్చేది. ఎలాగ నమ్మిస్తారండి వీళ్ళందరూ? నమ్మేసే కట్టేశారు. అర్థమవుతున్నాయి? అలా ఎన్నో 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 కంపెనీలు ఎత్తేసారండి అలాగా. అంటే అబద్ధికుడు, మోసగాడు ఎప్పుడు కూడా వాడి మాటలు ఎలా ఉంటాయంటే మనకి ఏదో మేలు చేసినట్టుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏదో మేలు చేసినట్టుగా ఉంటాయి. అందుకే ఎందరో మోసపోయారు, ఎందరో ధనాన్ని ఏమండి, ఎందరో ప్రజల ధనాన్ని దోచుకున్నారండి. ఎన్నో కంపెనీలు ఎత్తేసారు చాలామంది అండి. ఇప్పుడు కాదు కానీ, ఇప్పుడు కొంచెం అప్డేట్ అవ్వారు. కానీ ఏంటి, మా నాన్నోళ్ళ కాలంలో అయితే ఏమండి వాళ్ళకి ఏలుముద్ర కదా, ఏలుముద్ర వాళ్ళు ఏం తెలియదు వాళ్ళకి. అర్థమందా? ఈ ఎల్ఐసీలు కట్టించుకునే వాళ్ళు కూడా చాలా చీటింగ్లు చేశారు తెలుసా? అప్పుడులోని ఎల్ఐసీలు కట్టించుకునేవారు అక్కడికి వచ్చేవారు, ఒరిస్సా ప్రాంతం వచ్చేవాళ్ళు. అమ్మా అదిగో మీ ఎల్ఐసీ కట్టాలి, ఇదిగో మరి సంవత్సరం అయిపోయింది, మీరు ఎల్ఐసీ కట్టలేదు, డబ్బులు వేయమ్మని వచ్చేవాళ్ళు. పాపం డబ్బులు ఇచ్చేసేవారు, అయ్యగారు మీరు వెళ్ళి కట్టియండి అని. ఆడేం చేసేవాడు? ఎల్ఐసి కట్టేవాడు కాదు, ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని, ఆ 20 మంది 30 మంది ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని, ఒక 2 లక్షలు 1,50,000 కలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఏ 10 సెంట్లో ఏ 5 సెంట్లో కొనేసుకొని, వీడు ఏం చేసేవాడు అనుకుంటున్నారు? మళ్ళీ వచ్చేటప్పుడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు కట్టేసి ఆ రిసిప్ట్లు తెచ్చేవాడు. తెచ్చి ఏమని కూడా అనుకుంటున్నారు? అమ్మ మీరు లేట్ అయింది, పెనాల్టీలు పడ్డాయి, పెనాల్టీలు డబ్బులు ఇవ్వండి అమ్మని ఆ డబ్బులు వసూలు చేసుకునేవాడు. ఇలాంటి మోసాలు చేశారండి తెలుసా చాలామంది. ఒకరోజు తెలిసిపోయింది, నాకు తెలిసింది. తర్వాత ఇంకో బ్రదర్ కూడా తెలిసింది. ఆ బ్రదర్ గట్టిగా అడిగాడు, మీరు ఫోన్ లాస్ట్ ఇయర్ కదండి వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు ఎల్ఐసి పాలసీ కట్టమని, మరి ఈ ఇయర్ రిసిప్ట్ తెచ్చారు ఏమిటి అని అడిగాడు. దొరికేశాడు దొంగ. అదండి ఇదేంటని కహానీలు చెప్పాడు. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేసావా బాగుండదు, మర్యాద ఉండదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు.
అంటే ఇలాంటి చీటర్స్, చీటింగ్ చేసేవాడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే మృదువుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? మనకు మేలు చేసే విధంగా ఉంటాయి. మనకి ఏదో మన ఆప్తులు మన కొరకు మన తల్లిదండ్రులు ఆలోచించలేదు, మన కొరకు మన అన్నతమ్ముళ్ళు ఆలోచించలేదు, వీడెవడో మన కొరకు గొప్పగా ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా ఉంటాయి. మోసగాడి మాటలు అలాగే ఉంటాయి. కానీ మేలు చేసేవాడు మాట ఎలా ఉంటుందో తెలుసా? మేలు చేయు స్నేహితుడి మాటలు గాయములు చేసిన అని రాయబడిన బైబిల్లో. మేలు కోరి స్నేహితుడి మాట ఎలా ఉంటాయంట? గాయములు చేసినట్టు అర్థం తెలుసా? నువ్వు తప్పు చేస్తావు, రే నువ్వు తప్పు చేస్తున్నావు అని మొహమ్మని చెప్తాడు. ఆడి మాటలు మన నొప్పిగానే ఉంటాయి, అవునా? అది మనం తప్పు చేసినా, రే నువ్వు ఏం తప్పు చేశారా, నువ్వు బాగా ఉన్నావు కదరా, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంటే అర్థం ఏంటి? వాడు నువ్వు చెడు చేసినా, నువ్వు చేసిన చెడు అని చెప్పట్లేదు అని అంటే నీ పగవాడు ఎవడో తెలుసా? ఆడే. అంటే అర్థమేంటో తెలుసా? అర్థమేంటో తెలుసా? నీ చెడును వాడు కోరుకుంటున్నాడని అర్థం. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, మన గర్భవాసన వచ్చిన పిల్లలు ఉన్నారు. వాడిని చెడు చేస్తే మనం ఏం చేస్తాం? బెత్తం ఇచ్చుకొని కొడతాం, వాడిని సరిచేస్తాం. మనం వాడి దృష్టికి ఎలా కనపడతాం? శత్రువులో కనపడతాం వాడికి. మీకు అర్థమవుతుంది లేదే కానీ? అర్థమవుతుందా? ఇప్పుడు ఎదుగొచ్చిన కుర్రోడు ఉన్నాడండి, ఆయన్ని చీటికి మాటికి వరే ఏంట్రా నువ్వు కుటుంబానికి ఏ విధంగా నువ్వు ఉపయోగపడట్లేదు, వస్తున్నావు తింటున్నావు బయటికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ కనిపించట్లేదు, వరే నువ్వు ఎంత ఎదిగేవు, పొద్దున్న నాకు ఏదైనా అవుతే కుటుంబాన్ని ఎలాగ పోషిస్తావు అని తండ్రి అన్నవాడు అధికారం చలాయించి వాడి మీద పెత్తానం చలాయించి కొట్టాడు అనుకోని వీడు ఏం చెబుతాడు తెలుసు? బయటికి వెళ్ళి, మా నాన్న మంచోడు కదరా, చీటికి మాట కొడతా ఉంటాడు, చీటికి మాట తిడతా ఉంటాడు, మంచోడు కదా. ఇలాంటి పనికి మళ్ళీ ఈతలకు అర్థం కాదండి. మంచోడు కాబట్టి ఇంకా అడ్డగాడిని ఎదుగొచ్చిన ఏరికి పోషిస్తున్నాడు, అడ్డగాడిని ఎదుగొచ్చిన ఏరికి నీ కష్టాన్ని నీ సుఖాన్ని చూస్తున్నాడు. వీడికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వీడు తండ్రి స్టేజ్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? వీడికి ఆ పెయిన్ ఎప్పుడు అర్థమవుతుంది అంటే వీడు తండ్రి స్టేజ్కి వెళ్తాడు కదా, అప్పుడే అర్థమవుతుంది. కానీ లోకం దృష్టిలో తండ్రి చెడ్డోడు వీడికి. ఎందుకని? మంచి చెప్తున్నాడు. వారు అలా తిరగకూడదు, వారు అలా ఉండకూడదు. నీ లైఫ్లో నువ్వు ఒక గోల్ని పెట్టుకో, ఒక లక్ష్యం పెట్టుకో. రేపు పొద్దు నేను చనిపోయిన నీ పరిస్థితి ఏమైపోతుందని భయం నాది, నా మీద ఆధారపడుతుంది, నా మీద ఆధారపడకరా అని చెప్తాడు తండ్రి, అవునా? కానీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? బయటకు వెళ్ళిపోయి, మా నాన్న మంచోడు కదా. మరి ఎవడరా మంచోడు? బయటోడు మంచోడు నీకు? బయటోడు ఏట్రా నీకు గిన్నెలో కూడెడుతున్నాడు? బయటోడు ఏట్రా నీకు కాలేజ్ ఫీజులు ఇస్తున్నాడు? బయటోడు ఏట్రా నీకు ఆటో ఫీజులు ఇస్తున్నాడు? ఎవడిస్తున్నాడు? ఫోన్ అంటే ఫోను, సెట్ అంటే సెట్టు, ప్యాంట్ అంటే ప్యాంటు. మన విలాసాలకి, మన అలవాట్లకి, మన అన్నిటికీ తండ్రి కష్టం మీద ఆధారపడుతూ మళ్ళీ తండ్రిని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారండి. అర్థం? అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే చెడు చేసేవాళ్ళు వీళ్ళ దృష్టి మంచోళ్ళే కనిపిస్తారు, మంచి చేసేవాళ్ళు దృష్టికి మంచోళ్ళే కనిపించారు. వీడు చూడండి ఎలా మాట చెప్తున్నారు. అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినమన్నా మీ కన్నులు తెరవననియు, మీరు మంచి చెడుల్ని ఎరిగిన వారే దేవదూతల వాళ్ళే ఉందిరనియు దేవుడికి తెలియని స్త్రీతో చెప్పగా దేవుడికే తెలియదని చెప్పేసాడు. చూడండి, దేవుడు తెలీదా? ఏమండి? దేవుడికే తెలియదని చెప్పేశాడు. దేవుడికే తెలియదని చెప్పేసిన వెంటనే ఈ స్త్రీ ఏం చేస్తుంది చూడండి. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు ఏం చూసిందంట? పండు దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అర్థమందా? పండు దగ్గర తీసుకెళ్ళిపోయి పండును చూపిస్తున్నాడు. పండును చూపిస్తూ మోటివేషన్ చేస్తున్నాడు. మీకు అర్థమైంది లేదు కానీ పండును చూపిస్తూ మోటివేషన్ చేస్తున్నాడు. మీరు తినండి తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెల్లిని ఎరిగిన వారుగా ఉంటారు, దేవదూతల వల్ల అయిపోతారు, తినండి మీరు చావనే చావరు, తినండి ముందు పెట్టి ఏం చేస్తున్నాడు? మోటివేషన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? మీకు ఇక్కడ పాయింట్ చెప్తాను. ముందు పెట్టి ఏం చేస్తున్నాడు? మోటివేషన్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అవును కదా? ఏంటి? పాపం అనేది కూడా మనిషికి ఇదే విధంగా ప్రారంభమవుతుందండి. పాపం అనేది కూడా మనిషికి ఇదే విధంగా ప్రారంభమవుతుంది. మందు గ్లాస్ ముందు పెడతారండి, ఒరే ఏమవుతుంది తాగరా, ఏమంటారు? తాగరా ఏమవుతావు ముందు పెట్టి ఏమంటారు? తాగరా, మేము తాగుతున్నా ఏం తాగరా, అర్థమవుతుందా? తాగు అంటారంట. గ్లాస్ ముందు పెట్టి పోసి తాగరా, చేసుకొట్టు అర్థమవుతుందా? ఈడు కూడా పండు ముందు పెట్టి పండు దగ్గరికి తీసుకెళ్ళిపోయి మోటివేషన్ చేస్తున్నాడు. ఎలాంటి మోటివేషన్? మీరు చావరమ్మా, దేవుడు చెప్పాడా? దేవుడు తెలియదు అది. మీరు చావరు అని ముందు పెట్టి మోటివేషన్ చేస్తున్నాడు. ఏంటి? ఈ రోజు అలవాట్లు అనేవి కానవచ్చు, పాపం అనేది కానవచ్చు, ముందుండి మోటివేషన్ చేస్తుంది. ముందుండే
మోటివేషన్ ఏదైనా సరే తను మోటివేషన్గా మనిషి పడిపోతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. తాగను, తినను, చెయ్యను అనేది ఉంటుంది మనిషిలో, కానీ నేను తాగే ప్లేస్లోకి తీసుకెళ్ళిపోతుంది, నేను తాగే విధంగా ఆ స్థలంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ బాటిల్లో ఆ ఏదైతే మద్యం ఉందో దాన్ని నీ ముందాల పెట్టినట్టు తీసుకెళ్ళిపోద్ది. ఆ పాపం ఏదైతే ఉందో నేను చేసేవాడిగా తీసుకెళ్ళిపోద్ది. మనిషి అప్పుడే చేసేస్తాడండి. వీళ్ళు కూడా అలా చేస్తారు. అప్పుడు మనకి ఎలా కనబడుతుంది తెలుసా? నోరు ఊరేస్తుంది, ఇందులో ఏదో ఉంది, చాలా రోజులు పెట్టి నేను కూడా తాగాలనుకుంటున్నాను, ఒకసారి తాగి చూస్తే పోలా, బాగోలేకపోతే మానేద్దాం, అంతేనా? అలాగనే తాగుతారు. ఒకసారి తాగుదాం, చాలా రోజులు పెట్టి తాగాలని ఉందండి, ఒకసారి తాగేస్తే బాగోలేకపోతే వదిలేద్దాం, తప్పే ఉంది అని తాగుతారండి. బాగోలేకపోతే వదిలేద్దాం అని తాగిన చెడు అనేది ఒకసారి ముట్టుకుంటే వదలదు, ప్రవేశించేస్తుంది లోనికి. అర్థమవుతుందా? లోనికి ప్రవేశించేస్తుంది. ఆ లోనికి ప్రవేశించి బయటికి పోవాలి అంటే దానికంటే శక్తివంతమైనది లోనికి వెళ్ళాలి. అర్థమైంది నీకు? అదే వాక్యం. అప్పుడే మానగలడు, వెళ్ళి అప్పుడే చేయకుండా ఉండగలడు. ఏమండి? వీడు అంటున్నాడు, అప్పుడు ఆ స్త్రీ కంటే ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునికి మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదైన ఇండుట చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అమ్మ బాబోయ్, పండు చూసిన వెంటనే ఈమెకి ఏమనిపించిందంట? మంచిదిగా అనిపించిందంట. ఫస్ట్ ఏంటి? మంచిదంట. అప్పటి వరకు అది చెడ్డది, అర్థమంతా? దానికి ముందు వరకు చెడ్డది, కానీ వీడు చెప్పిన వెంటనే అది ఏమైపోయింది? మంచిది. వీడు చెప్పిన వెంటనే ఏమైపోయింది? అందమైనది. వీడు చెప్పిన వెంటనే రమ్యమైనది. చూసారా? 3 లక్షణాలు కనపడుతుంది అందులో. మీకు విషయం చెప్పనా? మీకు విషయం చెప్తాను చూడండి. ఈ 3 లక్షణాలు చూసి ఈరోజు మనిషి ఆకర్షణీయుడైపోతున్నాడు. ఏదైనా సరే మనిషికి ఎలా ఉంటే తింటాడో తెలుసా? ఎలా ఉంటే ఆకర్షణీయుడో తెలుసా? మెరవాలి. అది అర్థమవుతుందా? మరిసేదాన్ని ఎక్కువ ఇష్టపడతాడు తెలుసా? మరిసేదాన్ని ఎక్కువ ఇష్టపడతాడు, అందంగా ఉన్నదాన్ని మరింత ఇష్టపడతాడు. అర్థమవుతుందా? ఈరోజు చూడండి, ఏదైనా గిఫ్ట్లు కొనడానికి వెళ్ళినా, ఏదైనా డ్రెస్ కొనడానికి వెళ్ళినా మన మనసులో దేని మీద లాగుతుంది? అందంగా ఉన్న దాని మీద లాగుతుంది. అవునా? మరిసే దాని మీద లాగుతుంది. ఏమండి? ఆ ఫండ్ కూడా అది మనకి ఎలా లాగుతుంది అనుకుంటున్నారు? మనకి జస్ట్ అలా చూస్తే లాగదు, మనకు జస్ట్ అలా చూస్తే లాగదు. ఎలా లాగుతుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బట్టల షాపులు వెళ్ళారు అనుకోండి, వాడు మోటివేషన్ చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? అసలు ఆ డ్రెస్ మీద మనకి ఎలాంటి ఒపీనియన్ ఉండదు, కానీ ఆ డ్రెస్ని చూపిస్తూ వాడు ఏం చెప్తాడు తెలుసా? భయ్యా ఈ డ్రెస్ వేసుకో భయ్యా, భయ్యా నీ లుక్ మారిపోతుంది భయ్యా, భయ్యా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది భయ్యా, భయ్యా ఈ డ్రెస్ వేసుకుని నువ్వు మామూలుగా ఉంటావు భయ్యా, అల్లు అర్జున్లో ఉంటావు భయ్యా, రామచరణ్లో ఉంటావు భయ్యా, ఎన్టీఆర్లో ఉంటావు భయ్యా అంటాడు. అలా అనగానే అప్పటి వరకు మనకి ఏ ఫీలింగ్స్ ఉండవు. ఆడు అలా చెప్పుని అంటున్నా, బాబోయ్ నిజంగా రామచరణ్లో ఉంటానంటావా, నిజంగా అల్లు అర్జున్లో ఉంటానంటావా, నిజంగా ఎన్టీఆర్లో ఉంటానంటావా? అమ్మో ఉంటానేమో. చూసారా? వాడు ముందు పెడతాడు, దాన్ని ముందు పెట్టి ఏం చేస్తాడు తెలుసా? మోటివేషన్ చేస్తాడు. అప్పటి వరకు దాని మీద మనకి అంత డెప్త్ ఫీలింగ్స్ ఉండవు, కానీ ముందు పెట్టి ఎప్పుడైతే మోటివేషన్ చేస్తాడో అప్పుడు మన ఫీలింగ్స్ అన్నీ దానికి ట్రాన్స్ఫర్ అవుతాయి. నిజమే, ఈ సెట్ వేసుకుంటే నేను అల్లు అర్జున్లో ఉంటాను, నిజమే ఈ సెట్ వేసుకుంటే నేను ఎన్టీఆర్లో ఉంటాను, నిజమే ఈ సెట్ వేసుకుంటే నేను మహేష్ బాబులో ఉంటాను. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆడు ముందు పెట్టి మనకు మోటివేషన్ చేస్తాడో అప్పుడు మన ఆలోచనలు మారిపోతాయండి. మన దగ్గర 200 తక్కువ వచ్చినా ఫ్రెండ్కి ఫోన్ చేసి, రేపు భయ్యా మామ 200 కొట్టరా, మంచి డ్రెస్ తీసుకున్నాను అని అడిగి మరి కొట్టించుకుంటాం. అర్థమవుతుందా మీకు? అంటే ఎదుటివాడు చేసే మోటివేషన్ ఎలా ఉంటుంది అంటే మన చేత కొనిపించే విధంగానే ఉంటుంది. అర్థమవుతుందా? అలాంటి మోటివేషన్ చేశాడండి ఎవరు తెలుసా? అపవాదిగాడు. మరిసే వస్తువు కానివచ్చు. ఏమండి? అందుకే 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఆహారం మంచిదండి, ఆహారమునికి మంచిది, ఆహారమునికి మంచిదంటే ఏమిటి? ఈరోజు ఎన్ని ఆహారాలు వచ్చాయండి, ఏమిటి? అవన్నీ ఈరోజు మనుషులు తిని ఎన్ని అనారోగ్యాలకు పాలైపోతున్నారు తెలుసా? ఆహారానికి మంచిది అంటే ఏమిటి? రకరకాలు ఏమిటి ఆహారాలు అండి ఈరోజు. చికెన్ 65 అంట. చికెన్ 65 అంటే తెలుసా మీకు అర్థం? చికెన్ 65 అంటే చికెన్తో 65 వంటకాలు చేయగలమని అర్థం. అర్థమవుతుందా? చికెన్తో 65 వంటకాలు తయారు చేయగలడంట. చికెన్ 65 అంటే అది. అర్థమవుతుందా? అలాగే రకరకాల వంటలు. మరి ఈ వంటలన్నీ ఏమండి మనకి ఏం తెలియదు, కానీ వాడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అమ్మో భలే ఉంటుందేమో టేస్ట్. అర్థమవుతుందా? అంటే అప్పటి వరకు ఆ పండు జోలికి వెళ్ళలేదు వీళ్ళు, అది దాని చెట్టు జోలికి వెళ్ళలేదు. ఎప్పుడైతే వాడు చెప్పాడో అది తినాలనిపిస్తుందంట. అర్థమవుతుందా?
తినాలి అనిపిస్తుందంట. ఆ తినాలి అనిపించింది ఎలా కనిపిస్తుందంట? ఆహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అంటే మీకు ఇక్కడ ఇష్టం అర్థం కాదు. ఆ తప్పు చేసేటప్పుడు తనతో పాటు ఎవరున్నారు? తన భర్త కూడా ఉన్నాడండి. తన భర్త కూడా ఉన్నాడు. తనతో పాటు తన భర్త కూడా ఉన్నాడు. కానీ భర్త అడగలేదండి. ఎందుకు తప్పు పని చేస్తున్నావు అని అడ్డగించలేదు. తెలుసా? ఎందుకు తప్పు పని చేస్తున్నావు, ఎందుకు దేవుడు మనకు చెప్పిన దాన్ని మనం ఎందుకు మీరాలి, దేవుడు మనకు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞ మనం ఎందుకు మీరాలి, మనం మీరకూడదని చెప్పలేదండి. చెప్పలేదు. తప్పు చేశారండి, పాపం చేశారు. దేవుడి మాటను మీరి దేవుడు తినవద్దన్న పండును తిని ఆజ్ఞను అతిక్రమించి అపరాధంలో పడిపోయి దేవునితో సత్సంబంధం తెగిపోయిందండి. ఆ రోజు నుంచి మీకు నేను చెప్పాను ఇంట్రడక్షన్లో. ఏం చెప్పాను? దేవుడు విధించిన చట్టాన్ని మీరితే శిక్ష అమలవుతుంది. అవునా? లోకములు ఉన్న చట్టాలను మీరితే మన మీద శిక్ష ఎలా అమలవుతుందో, ఎలాగ మన స్వేచ్ఛాపరులుగా లోకంలో తిరగనివ్వకుండా కట్టకట్టాలు వెనక్కి పంపించేస్తున్నారో, అలాగ స్వేచ్ఛాపరులుగా ఏదోను ఓనములో వారు తిరగకుండా సంబంధం కట్టయిపోయింది. ఎప్పుడైతే చెప్పుడు మాటలు విని, అపవాదిగడి మాటలు విని తినకూడదన్న ఫలమును తిన్నారో ఆ క్షణం నుండి సత్సంబంధం విడిపోయింది. ఆ క్షణం నుండి ఏదోనో తోటలో నుండి వారు నెట్టివైపడ్డారు. అంటే దేవుని ఎదుట సత్సంబంధం ఏదైతే ఉందో అది ఏమైపోయింది? తగ్గిపోయింది. మీకు అర్థమవుతుంది కానీ ఒక విషయం చెప్తాను. ఎప్పుడైతే మనం లోక చట్టాన్ని మీరి లోక చట్టానికి వ్యతిరేకంగా నేరం చేస్తామో ఆ రోజు నుండి అమ్మతో బంధం కట్ అవుతుంది, నాన్నతో బంధం కట్ అవుతుంది. అర్థమవుతుందా? భార్యతో బంధం కట్ అవుతుంది, పిల్లలతో బంధం కట్ అవుతుంది. మనం ఉన్న స్థలం నుండి వేరే స్థలానికి పోతాం. అక్కడ అమ్మ ఉండదు, నాన్న ఉండడు, ఎవరు కూడా ఉండరు. మన ఒంటరి జీవితమే గడపాలి. అర్థమవుతుంది? అలాగే ఒక సత్సంబంధాన్ని విడిచెళ్ళిపోయారండి చేసిన తప్పును బట్టి. అర్థమవుతుందా? మరి చేసిన ఈ తప్పును బట్టి ఏదైనా తోనలోంచి పంపివచ్చా అని అంటే పంపివచ్చు. ఆదామవ్వలు చేసిన తప్పును బట్టి ఏదైనా వనంలోంచి పంపివచ్చు అంటే పంపివచ్చు. ఎందుకు పంపివచ్చు? దేవుని మాటను వినలేదు కాబట్టి. అర్థమవుతుందా? దేవుని మాటను వినలేదు కాబట్టి ఏదైనా వనంలోంచి పంపించవచ్చు. ఇప్పుడు మనము కూడా ఈ తరంలో దేవుని మాట వినకపోతే నరకానికి పంపివచ్చా అంటే పంపివచ్చు. అవునే కదా? న్యాయమే కదా? న్యాయం. ఏమిటి? ఒక మనిషిని తల్లి గర్భంలో 9 మాసాలు దేవుడు ఏమిటి తల్లి గర్భం ఉమ్ము నీరులో మనిషిని తయారు చేస్తున్నాడు. ఏమిటి తయారు చేస్తున్నాడు అనే విషయం మనిషికి కూడా తెలుసు. తెలుసా తెలీదా? తెలుసండి. అంటే శాస్త్రవేత్తలు ఏం చెప్పారు తెలుసా? శాస్త్రవేత్తలు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మానవ దేహం అవయవాలు చోళాల గర్భంలో ఏ రీతిగా ఎదుగుతున్నాయో మాకు తెలీదు అన్నారు. చోళాల గర్భం అంటే తెలుసు కదా? తల్లి గర్భంలో మానవ ఎముకలు అవయవాలు రూపం ఎలా ఎంచుకుంటున్నాయో, ఎలా రూపుదిద్దుకుంటున్నాయో తెలియదండి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ మానవ ఆకారం వెనుక సర్వోన్నతుడైన దేవుడు ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరున్నారంట? మానవ ఆకారం వెనక సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు ఎలా ఉన్నాడంటారు తెలుసా? ఎలా ఉన్నాడు తెలుసా? చెప్తాను వినండి. ఏంటి? ఒక మనిషి ఒక నీటిలో ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండగలరా? నీటిలో బుక్క పెట్టడం అంటారు కదా, శ్వాస పీల్చుకోకుండా ఉండగలరా? మరి తల్లి గర్భంలో ఎలా ఉండగలుగుతున్నాడు 9 మాసాలు? ఉమ్ము నీరులోనే కదా అవయవ ఆకారం అంతా నిర్మాణం అవుతుంది. అవునా? ఉమ్ము నీరులోనే అవయవ ఆకారం అంతా నిర్మాణం. మరి ఉమ్ము నీరులో తల్లి గర్భంలో అవయవ ఆకారం అంతా నిర్మాణం అవుతుంది. మనిషి ఎలా జీవించగలుగుతున్నాడండి? శాస్త్ర పరిశోధనలో బయటపడిన విషయాలు తెలుసా? మానవ దేహం వెనక ఆకారం వెనక సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడని చెప్పారు తెలుసా? అసలు మనిషి యొక్క బాడీలో బ్లడ్ అనేది మనిషి తయారు చేయలేడు. తెలుసా విషయం? మనిషి తయారు చేయలేడండి. మరొక మనిషిని ఆశ్రయించి ఆ బ్లడ్ని ఎక్కిస్తేనే తప్ప మనిషి బ్లడ్ తయారు చేయలేడు. అందుకే అంటారు బ్లడ్ డొనేట్ క్యాంపులు అందుకే పెట్టారు. బ్లడ్ డొనేట్ క్యాంపులు ఎందుకు పెట్టారు తెలుసా? బ్లడ్ని ఎందుకు స్టోర్ చేస్తారో తెలుసా? యాక్సిడెంట్ల కారణంగా ఎందరో బ్లడ్ లేక చనిపోతున్నారు. ఆ టయానికి అవసరానికి బ్లడ్ అందక చనిపోతున్నారు. తెలుసా విషయం? అందుకే బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఎవరు? మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడు తెలుసా?
బ్లడ్ అందక ఎందరో యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్న వారి కోసం బ్లడ్ బ్యాంకులు పెట్టి బ్లడ్ని స్టోర్ చేస్తారండి వాళ్ళు. ఎక్కడైతే ప్రమాద శాతం ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ప్రమాదానికి గురై ఉన్నారో, ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో, అత్యవసర బ్లడ్ అవసరమైన వారికి ఆ బ్లడ్ని ఎమర్జెన్సీగా పంపుతారండి. అంటే మనిషి బ్లడ్డే తయారు చేసుకోలేడు. అది దేవుని గొప్పతనం. దేవుడు మనిషికి ఇంత మంచి ఆకారాన్ని ఇచ్చి, ఇదిగో మంచి జీవితాన్ని ఇచ్చి మనిషిని దేవుడు భూమి మీదకి పంపిస్తే ఏమండి, నీకు గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, ఏమండి ఎండ, మొత్తం ప్రకృతిలో ఉన్న పంచిపోతాలన్నీ ఫ్రీ. అవునా? దేవుడు మరి అంతా నీకు ఫ్రీగా ఇచ్చినప్పుడు, ఏంటి దేవుడు సృష్టినే మన కళ్ళ ముందు పెట్టినప్పుడు, మన పాదాల దగ్గర పెట్టినప్పుడు, మరి ఆ దేవుని కొరకు బ్రతకకపోతే, ఆ దేవుని కొరకు జీవించకపోతే, మరి ఆ దేవుడు ఏంటి తన చట్టంలో ఉన్న సెక్షన్లు మన మీద అమలు చేయడం న్యాయమా కాదా? న్యాయం. అవునుగా చెప్పండి. ఏంటి మన గర్భవాసాన పుట్టిన పిల్లలే మన మాట వినకపోతే ఏమంటాం? రే నీకు ఆస్తులు చిల్లి గోకడ ఇవ్వను, గెట్ అవుట్ అంటాం. అరే నా మాట వినకపోతే, నేను చెప్పింది చేయకపోతే నీకు ఆస్తులు చిల్లి గోకడ లేదు, గో భూమి అంతా మీ అన్నిల పేరుని రాసేస్తాను, భూమి అంతా మీ చెల్లెల పేరుని రాసేస్తాను, ఇగో లేదంటే ట్రస్ట్కి రాసేస్తాను. ఒరే మీరు నా మాట వింటేనే ఆస్తులు మీకు వాటా, ఆస్తికి మీరు హక్కుదారులు, నా మాట వినకపోతే మీరు ఆస్తికి హక్కుదారులు కాదు అంటాం. అంటే లోక సంబంధంగా ఒక తండ్రికి పుట్టిన పిల్లలే తండ్రి మాట వినకపోతే, ఆస్తిని ఇవ్వకపోతే, మరి కన్న తండ్రి అయిన దేవుడి లోకానికి మనల్ని పంపించినప్పుడు ఆ తండ్రి మాట వినకపోతే, దేవుడు మనల్ని నరకానికి పంపించడం న్యాయమా కాదా? చెప్పాలి. తండ్రి మాట వినకపోతే నరకానికి పంపించడం న్యాయం. నీ పిల్లల్ని మాట వినకపోతే ఇంట్లోంచి గటౌట్ అంటావు నువ్వు. అవునా? నేను కట్టిన ఇల్లురా అంటావు. నేను కట్టిన ఇల్లురా, నాకు హక్కు ఉంది, నా మాట వినలేని వాడు ఎవడైనా సరే నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అంటావు. మరి దేవుని మాట వినలేని వాడు కూడా చెప్పాలి, భూమి మీద ఉండడానికి వీలు లేదు, వాడు నరకానికి పోవాలి. ఇది దేవుని చట్టం. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట వినడం మంచిదా చెడ్డదా? ఫస్ట్ దేవుడు మాట వినేవాడిగా నీ కుమారుని కూతుర్ని తయారు చేస్తే అప్పుడు వింటారా నాన్న నీ మాటలు నీ పిల్లలు. అవునే కదా చెప్పండి. అసలు విధేయత, వినయము, సంస్కారం, పద్ధతి ఇది అన్నీ ఎక్కడ మొదలవ్వాలనుకుంటున్నావు? దేవుడి దగ్గర నుండి మొదలవ్వాలి. అవును కదా? దేవుని యందే నీ పిల్లలకు భయభక్తులు లేకపోతే అసలు నువ్వెవడో గొట్టంగాడివి, నీకెందుకు భయపడతాడు? అవును కదా? ఆడు కాళ్ళు చేతులు వస్తే ఆడి ఇష్టం, ఆడు బ్రతకగలడు. అవునా? వెళ్తాడు, జాబ్ చేసుకుంటాడు, కాళ్ళు చేతులు వచ్చాయి, 10 ఏళ్ళు సంపాదించుకుంటాడు, బ్రతుకుతాడు. ఆ ధైర్యం ఆడుకుంది కాబట్టి నువ్వెవడరా అంటున్నాడు. అవును కదా? అవునా? మాట వస్తే అన్నాడు, నువ్వెవడరా, నేను బయటకు వెళ్తాను అన్నాడు. తండ్రిని అనే స్టేజ్కి వచ్చేసారు అంటే, తల్లిని అనే స్టేజ్కి వచ్చారంటే అసలు వారి పెంపకంలో ఉన్న లోపం ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే కదా? అదే తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఒరే దేవుడురా అని దైవ భక్తి వారికి నేర్పిస్తే ఆ దేవుడు నేర్పిస్తాడు. తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, పెద్దల పట్ల ఎలా విధేయత, వినయం కలిగి ఉండాలో, ఎలా బ్రతుకు బండిని ముందుకు కొనసాగించాలో, ఎలాగ చెడు వ్యసనాల నుండి బయటకు రావాలో, ఇవన్నీ దేవుడు నేర్పిస్తాడండి. అక్కడ మొదలవుతాయండి పిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి జీవిత పాఠాలు. ఈరోజు తల్లిదండ్రులు అన్న వారు దేవుని యందు భయభక్తులు లేవు కనుక వారి పిల్లలు కూడా వారిలాగా బ్రతుకుతున్నారు. అది ఒక స్టేజ్, ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వెవడరా అంటున్నారు. దానికి కారణం ఎవరు తెలుసా? తల్లిదండ్రులే. వారిని పసి కంద నుండి, పసి వయసు నుండి దేవుని భక్తిలో, దేవుని బోధలో పెంచితే వారి తల్లిదండ్రి మాటలకి వ్యతిరేకించరండి. తల్లిదండ్రులకు లోబడుతూ, దేవునికి భయపడుతూ, ఏమిటి సమాజం పట్ల, పెద్దల ఎదుట, అందరి ఎదుట వినయ విధేయతలు కలిగి సంస్కారవంతంగా బ్రతుకుతారు, పరలోక రాజ్యానికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు కానివచ్చు, మనం కానివచ్చు, మన అందరూ కూడా ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. వినకూడదా? దేవుడి మాట. నా జీవితం ఒక చిన్న విషయం చెప్తానండి. నేను మొట్టమొదటిగా దేవుడిని నమ్ముకున్నప్పుడు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా తల్లిదండ్రులు చాలా అబ్జర్వేషన్ తెలియజేశారు, చాలా విధాలుగా. మా పెద్దమ్మ వాళ్ళ నుండి, లేదంటే ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ నుండి, వీరందరి నుండి, నువ్వు ప్రభువుని నమ్ముకున్నానంటున్నావు, చర్చికి వెళ్ళిపోతానంటున్నావు, మరి మీ అమ్మ నాన్న చూస్తే మరి ఐందవిలో ఉన్నారు, మరి లోకాచారాలుగా ఉంటాయి కదండి, అమ్మోరు మీకు పాడు దొరకనివ్వట్లేదంట, మరి అదంట ఇదంట ఏంటంటే నేను ఒకటే నేనేం చెప్పాను? నేను ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభువుని నమ్ముకున్న నేను వారికి ఏమైనా తలవంపులు తెచ్చే పని చేస్తే అడగమని చెప్పండి, అంతే. వారికి రైట్ అప్పుడే కదా ఉంటుంది. ప్రభువుని నమ్ముకున్న నేను
నేను దేవుణ్ణి నమ్ముకుంటూ అందరి ఎదుట మర్యాదగా వ్యవహరిస్తూ ఎవరిని ఎలా పిలాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, సమాజం పట్ల ఎలా మసులుకోవాలి, ఇన్ని విధేయత వినయపు లక్షణాలు నేను తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోతూ నా తల్లిదండ్రులు గౌరవిస్తూ కుటుంబ బాధ్యతలు అంటే ఏంటి, కుటుంబ సంసారం విధానం అంటే ఏంటి, అన్నతమ్ముల పట్ల ఎలా వ్యవహరించాలి, వాళ్ళు ఎలా ముందుకు నడిపించాలి, ఇన్ని జ్ఞానయుక్తమైన విషయాలు నేర్చుకుంటూ కుటుంబాన్ని ఒక స్టేజ్ ముందు నడిపిస్తున్నప్పుడు మీరు ఎవరండి? ఇంత జ్ఞానాన్ని మీరు బోధించగలరా? ఇంత జ్ఞానాన్ని మీరు నాకు నేర్పించగలరా? ఇంత ఉన్నతంగా నేను ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఎందుకండి ఆపుతున్నారని అడిగాను. ఇందులో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి అన్న. చెప్పగలరా వాళ్ళు? చెప్పగలరా? దేవుడు నేర్పించాడండి ఆ విషయాలన్నీ. ఆ విషయాలని దేవుడు నేర్పించాడు. మరి దేవుడు నేర్పించినప్పుడు, దేవుడు నేర్చుకుంటున్నప్పుడు ఏంటి అడ్డగిస్తున్నారు అంటే ఆ తల్లిదండ్రుల మాటలు వినవలసిన అవసరం లేదండి. ఎందుకు తెలుసా? ఆ తల్లిదండ్రులు ఇంత గొప్ప ఏమండి ఈరోజు ఎందరికో ఇల్లు వాక్యం చెప్తున్నాను. ఇది దేవుడి దగ్గర నేను నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు కూడా నా దేవుడి దగ్గర రావాలని ఆశ, నా కోరిక. ఇప్పుడు కూడా ఒక మూఢత్వంలో ఉండిపోయారు. ఈ మూఢత్వంలో ఉండి ఎవరు మరణించినా పోయేది ఎక్కడికి? నరకానికి. వీలైనంత మట్టుకు చెబుతాం. వినకపోతే సొంతం తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల విషయమే చెబుతారు. వినకపోతే వాడి కర్మ వాడి మట్టుకు ఆడైపోతాడండి. ఏం చేస్తాం అంటారు. అవును కదా? ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వర్తిస్తుందండి. కాబట్టి ఎవరమైనా సరే ఎవరి మాటను మనం గౌరవించాలి, ఎవరి మాటను మనం తీసుకోవాలి ఫస్ట్ అని అంటే దేవాది దేవుడి మాట తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కన్ను మూసి కన్ను తెరిచేలకు నీ జీవితం అంతమైపోతే నీ వెనక ఎవ్వడు రాడు. ఇది వాస్తవం. అవును కదా? జీవం ఉన్నంత వరకు ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు నా కొడుకు, నా కూతురు, నా గారాల బట్టి నా ముద్దులు కూతురు, నా ముద్దులు కొడుకు అంటారు. ఎప్పుడైతే శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోతాదో గారాడబెట్టి లేదు, గారాల కొడుకు లేడు. ఈయన తీసుకెళ్ళి ఎక్కడెడతారు చెప్పాలి? ఎక్కడెడతారు? శ్మశానం దెబ్బలో గొయ్యి తవ్వించి ఆ గోతులు ఎడేస్తారు, శుభ్రంగా వచ్చేస్తారు. మళ్ళీ దినం రోజు చక్కగా భోజనాలు చేసి మర్చిపోతారు. అవునా కదా? వాస్తవం కదా? అంటే నీకు ఎవరు దిక్కు? నీ వారి కాదు నాన్న. ఎవరు నీ వారు? ఏది నీది సొంత ఊరు? అవునా? ఎవరు నీ వారు? మన వారు మనకు కారు, మనకి దేవుడే. అర్థమవుతుందా? భూమి మీద ఈ బంధాలన్నీ ఇదిగో ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు అక్క, చెల్లి, అన్న, తమ్ముడని ఈ బంధాలు గౌరవించుకుంటూ ఈ బంధపు బంధు ప్రీతితో ముందుకు వెళ్ళడం మంచిదే. కానీ మొట్టమొదటిగా ప్రాధాన్యత మనకి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. ఎందుకు తెలుసా? ఈ బంధాలన్నీ తెగిపోయి ఒక రోజు ప్రతి మనిషి జీవితంలోకి వస్తుంది. ఈ బంధాలన్నీ తెగిపోయే రోజు ప్రతి మనిషి జీవితంలో తటస్థిస్తుంది. అదే మరణం. ఆ మరణం నీ ముంగిటికి వచ్చినప్పుడు నీ అమ్మని విడిచి వెళ్ళిపోతావు, నీ భార్యని విడిచి వెళ్ళిపోతావు, నీ చెల్లిని విడిచి వెళ్ళిపోతావు, నీ అన్నని విడిచి వెళ్ళిపోతావు, లాస్ట్కి ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతావు. అప్పుడు ఎవరు నీకు దిక్కు? నీ అమ్మ నీతో రాదు, నీ భార్య నీతో రాదు, నీ చెల్లి నీతో రాదు, నీ అక్క నీతో రాదు, నీ ఫ్రెండ్స్, నీ బంధువర్గం, నీ రాజకీయ బలం ఏది నీతో రాదు. ఎవరు నీతో వస్తారు అప్పుడు? దేవుడే నీతో వస్తాడు. మరి ఆ దేవుని నమ్ముకోవా? ఆ దేవుని తెలుసుకోవా? ఎవరు నీకు ఎక్కువ? నాకు దేవుడే ఎక్కువ అంట. ఎందుకు తెలుసా? తల్లి గర్భములో ఈ రూపాన్ని చెక్కింది దేవుడు గనక. తల్లి గర్భములో మనిషినికి ఆయువును పోసి, జీవం పోసి, భూమి మీద పంపించి బ్రతుకు నిలడాన్ని దేవుడు జీవాన్ని పోస్తూ ఇప్పటి వరకు కాచి కాపాడుతుంది ఎవరండి? దేవుడే కదా. అవును కదా? ఇప్పటి వరకు మనం అనేక ప్రమాదాలు చచ్చిన వారిని ఉండగా ఆ ప్రమాదాల నుండి దేవుడు తప్పించి కాచి కాపాడుతున్నాడంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి వాళ్ళు చూస్తే దేవుడికి ఇవ్వాలండి. దేవుడు ఏమైనా చెడ్డోడా? దేవుడు ఏమైనా తల్లిదండ్రులు ఏమైనా కొట్టమంటాడా, తిట్టమంటాడా, వాళ్ళని గౌరవించొద్దంటాడా? ఫస్ట్ దేవుడికి మనం ప్రియారిటీ ఇస్తే, దేవుడిని ప్రాధాన్యత, దేవుడు నేర్పించే సద్గుణాలు ఏంటో తెలుసా? నాన్న మొట్టమొదటగా పిల్లలకు దేవుడు ఇచ్చే ఆజ్ఞ ఏంటో తెలుసా? నాన్న నువ్వు నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అన్నాడండి. ఇదే నువ్వు దీర్ఘాయువ కాలం బ్రతకాలంటే, నువ్వు దీర్ఘాయువంతుడిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? మొదటిగా నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. అక్కడ మొదలవుతాయండి స్పిరిచువల్ బాండింగ్స్ అక్కడ మొదలవుతాయి. ఆ స్పిరిచువల్ బాండింగ్స్ ఉండాలి మనిషికి. శరీర సంబంధమైన బంధాలు కాదు. స్పిరిచువల్ బాండింగ్స్ ఉంటే ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి బంధాలను బట్టి ఆ మనిషి తన చచ్చినంత వరకు తల్లిదండ్రుల పట్ల విధేయత, వినయం కలిగి ఉండగలడండి. కానీ ఈరోజు స్పిరిచువల్ బాండింగ్ లేదు కనుకనే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఎక్కడ పంపించేస్తున్నారు తెలుసా? అనాథ ఆశ్రమాలకు పంపించేస్తున్నారు. భారం అయిపోయారండి.
కానీ బైబిల్ అంటుంది వారి యొక్క వృద్ధాప్యం వరకు తల్లిదండ్రులని సన్మానించాలి, గౌరవించాలి, వారి యొక్క మంచి చెల్లిని చూసుకోవాలి. అలా చూసుకున్న వాడే నాకు పాత్రుడు అన్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే ఆయన మాటకు లోబడిన వారే ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన మాటకు లోబడిన వారు లేని వారు ఆయన రాజ్యంలో ఉండరు. కాబట్టి ఈ విషయాలు మీరు మనస్కరించి దేవుని మాటలను ఆలోచన చేసి దేవుని వరకు బ్రతుకుతారని ఆశిస్తున్నా. దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.